దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యొక్క మాసంలో మొదటి ఆదివారంగా ఈ శుభదినాన్ని మన కొరకు ఇచ్చాడు. వట్టిగా మనము శుభదినముగానే కాక మరి అనేకులు క్రైస్తవ సమాజంలో జరుపుకుంటున్నట్టుగా ఇది ఒక కోతకాలపు పండుగ దినముగా కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి ఇప్పటి వరకు అయితే మనం ఇవేం చేసుకోలేదు, చెప్పుకోలేదు కూడా. నాకు తెలిసినంతలో మొట్టమొదటిసారి మరి ఇవి కూడా తెలుసుకోవటం అవసరం. మనం పాటిస్తామా, చేసుకుంటామా అనేది పక్కన పెట్టేస్తే వీటి గురించి లోతులు దేవుడు ఏం చెప్పాడు అన్న విషయాలను తెలుసుకుంటే మంచిదనేటువంటిది నా అభిప్రాయం. అందుకనే ఈరోజు ఈ కోత కాలపు పండుగ అనేటువంటి అంశాన్ని మీ ముందుకు నేను తీసుకొని వస్తూ ఉన్నాను. మనకు కూడా చాలా పండుగలు ఉన్నాయి. మనం చేసేది ఈస్టరు, గుడ్ ఫ్రైడే, తర్వాత క్రిస్మస్, ఇలాగ కొన్ని ఉన్నాయి అని అనుకుంటూ ఉంటాం. కానీ రకరకాలు ఉన్నాయి. మరి ఏ పండుగ చేసినా ప్రతి పండుగలో కూడా ప్రభువును మహిమపరచాలి, ప్రభువును ఘనపరచాలి అనేదే మోటివ్, అది ముఖ్య ఉద్దేశమై ఉంటూ ఉన్నది. అయితే మరి పండుగల విషయానికి వస్తే దేవుడు వారిని ఐగుప్తు నుంచి, వారిని ఇజ్రాయేలీలను అన్నమాట, వారిని అంటే ఇజ్రాయేలీలను ఐగుప్తు యొక్క ఊడిగము నుంచి లేదా అక్కడ ఉన్నటువంటి బానిసత్వపు బ్రతుకు నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొన్ని పద్ధతులను దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది. వాటిల్లో మనకు పండుగల విషయాన్ని కూడా తీసుకురావడం జరిగింది. వాటిల్లో మొట్టమొదటి పండుగ పస్కా పండుగ. మీరు గమనిస్తే ఇదంతా కూడా చాలా చోట్ల ఉన్నాయి. మరి ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయంలో అయితే ఇంకొంచెం వివరంగా ఉన్నాయి. మనం ఎక్కువగా ఈరోజు దాని గురించినటువంటి ధ్యానం ఉన్నది కాబట్టి ఆ చాప్టర్ తీస్తే మరి మొదటి నుంచి మీరు చదువుకోండి, తర్వాత విషయం. కానీ మధ్యలో మరి 3వ వచనంలో కింద మీరు చూస్తే పస్కా పండుగలో అని మొదలు పెడుతూ ఉన్నాడు. చాలా ఉన్నాయి. అసలు పస్కా పండుగ ఏంటంటే, మీరు ఇట్లా బయటికి రాబట్టబడ్డారు కదా, మీరు ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు వచ్చిన దానికి గుర్తుగా, ఆ బానిస బతుకును వదిలేసిన దానికి గుర్తుగా, ఆ విడుదల పొందుకున్న దాని సంతోషానికి గుర్తుగా ఈ పస్కా పండుగ చేసుకోండి అని చెప్పాడు. ఏ పండుగ చేసుకోవాలన్నా అదే ప్రారంభం కాబట్టి ఏమీ తెలియదు. ఈ రోజుల్లో వాళ్ళు చేశాక మనం చేస్తే అన్న చెప్తాడు, ఇగో ఇలా చేసుకోండి ఇలా అని. అప్పుడు ఏమీ లేదు, అదే మొదలు. కాబట్టి దేవుడే చెప్పాడు. మీరు పడవ చేసినటువంటి నోహ విషయాన్ని గమనించుకోండి, మందిర విషయాన్ని గమనించుకోండి, సొలొమోను, అన్ని దేవుడే పక్క ప్రణాళిక చొప్పున ఇది ఇంత ఎత్తు, ఇంత పొడవు, ఇంత మందం, ఇలాగా అని విడమరచి వివరంగా చెప్పటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే పస్కా పండుగ ఎలాగా అంటే, ఇదిగో మీరు ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు వచ్చారు, మీరు విడుదల పొందుకున్నారు, ఆ సంతోషానికి గుర్తుగా ఇది చేసుకోండి అన్నాడు. ఎలా చేసుకోవాలని చెప్పుకుంటూ వచ్చాడు. నీవు పొంగినది ఏదైనా నువ్వు తినకూడదు, నీవు త్వరపడి ఐగుప్తు దేశంలో నుండి వచ్చితివి కదా, నీవు ఐగుప్తు దేశం నుండి వచ్చిన దినమును నీ జీవితంలో అన్నింటిలో జ్ఞాపకం చేసుకున్నట్లు. ఎందుకంటే అక్కడంతా బానిస బతికారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, దగ్గర ఒక 400 చిల్లర సంవత్సరాలు. ఏదో ఒక 2 రోజులు పని చేస్తేనే లేదా అట్లా బానిసగా లేదా అట్లా తగ్గించుకుని ఉండడమే మనకు కష్టం. అటువంటిది ఒక 430 సంవత్సరాలు అంటే ఇట్స్ గ్రేట్ థింగ్. అటువంటి బానిసత్వం, అటువంటి బాధల్లో నుంచి బయటకు వచ్చారు. దాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఆ జ్ఞాపకం పెట్టుకునే సంతోషానికి గుర్తుగా ఈ పండుగ చేసుకోండి అన్నాడు. ఇంకొకటి మీరు గమనిస్తే, మీరు చదవండి, దాని గురించిన వివరాలు ఇంకా పూర్తిగా ఉంటాయి. సమయాన్ని బట్టి మళ్ళీ చెప్తాను, లేదంటే కొనసాగించుకుంటూ ముందుకు వెళ్దాం. తర్వాతది ఏంటంటే, రెండవది కోతకాలపు పండుగ. మీరు 9వ వచనంలో చూస్తే 7 వారములు అంటే 7 ఏళ్ల 49 ఈ పస్కా పండుగ. మీరు పస్కా పండుగ అంటే మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు, యేసు ప్రభు సిలువ వేయబడినటువంటి ఆ పీరియడ్. యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు పస్కాను ఆచరించడానికి వాళ్ళు వచ్చారు ఆ యొక్క మందిరపు ఆవరణంలోనికి. అప్పుడు ఆ పస్కా ఆ పస్కా యొక్క బలి ఏదైతే ఉందో అది యేసు ప్రభుల వారు సిలువలో మన కొరకు చేసుకున్నారు. అందువల్లే మనకు రక్షణ వచ్చిందని మన అందరికీ తెలుసు. అదే గుడ్ ఫ్రైడేగా మనం చేసుకుంటూ ఉన్నాం. అది పస్కా పండుగ సీజన్. ఆ పస్కా పండుగ సీజన్లో బలి అర్పణ కోసం మనం తాను అర్పించుకున్నాడు. ఆ పస్కా పండుగ సీజన్ అంటే ఆ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ తర్వాత 7 వారములు అంటే 7 ఏళ్ల 49 రోజులు. అంటే నేను అదే మీకు చెప్పాను మొదట్లో, 50 రోజుల తర్వాత ఈ పండుగ వస్తుంది. కానీ ఇప్పుడు మరి ఎందుకో మార్చేశారు డేట్స్, ఇలా జరిగిపోతూ ఉన్నాయి. ఇలాగ మొదటి వారంలో చేసుకోవడానికి మనం చూస్తున్నాం. ముఖ్యంగా మన భారతదేశంలో ఈ విధంగా ఈ మాసంలో చేసుకోవడానికి మనం చూస్తూ ఉన్నాం. సరే, ఏది తప్ప ఒప్ప డేట్సా కాదు, ఆత్మీయ స్థితి ముఖ్యమైనది, చేసుకునే విధానం ముఖ్యమైనది. అన్నిట్లో కూడా దేవుని బలపరిచే, దేవుని మహిమపరిచే విధానం ముఖ్యమైనది. అంతే. మనకు తారీఖులతో పెద్ద ఉపయోగం ఏం లేదు. ఈ రోజుల్లో బీద వాళ్ళని చూస్తే డబ్బులు ఉన్న రోజే పండుగ రోజు వాళ్ళకి. అయితే కొన్ని విషయాల్లో మనం మార్చలేం, అంటే కొన్ని పండుగల విషయంలో మనం మార్చలేం కదా. మరి వాటిని అయితే తప్పక ఆ డేట్స్ ప్రకారం, ఆ పద్ధతి ప్రకారం, క్రిస్మస్ మనం డేట్ మారుద్దాం అంటే కుదరదు. అది నిజమా అబద్ధమని కొంతమంది ఇంకా వాదిస్తూనే ఉన్నారు. కానీ మనమైతే చేసుకునే వాళ్ళైతే 25 డిసెంబర్ అనేది క్రిస్మస్ అనేది చేసుకుంటూ ఉన్నాం. ఇట్స్ నాట్ పాసిబుల్ టు చేంజ్ ద డేట్. అది మనం ప్రపంచవ్యాప్తంగా జరిగించే డేట్ కాబట్టి మనం మార్చుకుంటామంటే బాగోదు. చేసుకుంటే వీడు మూర్ఖుడురా చేసుకుంటాడు అనుకుంటారు తప్ప ఎవరు అభ్యంతరం పెట్టకపోవచ్చు. కానీ అలా కుదరదు కొన్ని విషయాలు. కాబట్టి వీటిని గమనిస్తే పస్కా పండుగ మొదటిది. ఎందుకంటే మీరు కష్టాల నుంచి బయటపడ్డారు.
కష్టాల్లో నుంచి బయటపడ్డారు కాబట్టి దాని సంతోషానికి గుర్తుగా ఈ పండుగ చేసుకోవాలి, ఇలా చేసుకోవాలి, ఇలా ఉండాలి, ఇది తినాలి, ఇది తినకూడదు, ఇలా ఉంటే బాగుంటుంది. ఎవ్రీథింగ్ క్లియర్గా ఉన్నాయి. మీరు బైబిల్ చదివే వాళ్ళైతే ఈ పండుగ అని పేరు రాసుకుంటే ఒక్కొక్క చోట కొన్ని పాయింట్స్ వస్తాయి. అవన్నీ రాసుకుంటే వాటిలో ఎన్ని మనం ఆచరించాలి, ఎన్ని ఆచరించగలమని తేలిక చూసుకుంటే అప్పుడు మనకు ఆ సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. ఎందుకంటే పండుగ చేసుకోవడం ఎంత ప్రాముఖ్యమైనదో దాన్ని కొంచెం పద్ధతిగా చేసుకోవడం కూడా ప్రాముఖ్యమే కదా. ఇష్టారాజ్యంగా చేసుకోలేము కదా. మనం చేసుకునే పండుగ మంచిగా చేసుకోవడం కూడా చాలా ప్రాముఖ్యం. ఇక రెండవదిగా మీరు 9వ వచనంలో 7 వారములు నీవు లెక్కింపు అంటే 50 రోజుల తర్వాత, పస్కా పండుగ తర్వాత 50 రోజులకి. అయితే ఏంటట, ఎందుకట ఈ పండుగ దేనికోసం పెట్టి, అదైతే ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, బానిసత్వం నుంచి బాధల్లో నుంచి బయటపడ్డారు కాబట్టి సంతోషానికి గుర్తుగా. మరి ఈ పండుగ దేనికి, ఈ కోతకాల పండుగ దేనికంటే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ పండుగ దేనికట అంటే, పంట చేని పైన కొడవలి మొదట వేసినది మొదలుకొని, కోతకాలం అంటే పంట చేతికి వచ్చింది, నిండుగా ఉంది, మంచి ధాన్యం పంట ఉంది, మంచి పండు వచ్చింది, దాని కోత మొదట కొడవలి పెట్టేటువంటి ఆ పరిస్థితిని బట్టి, ఆ రోజును బట్టి, ఆ మంచి ఆశీర్వాదాన్ని బట్టి. ఎందుకంటే పంట పండకపోతే కొడవలి ఎక్కడి నుంచి తెచ్చి పెడతాం? అసలు పంటనే పండలేదు అనుకో, ఇక కొడవలి కోయడాలు ఇవన్నీ ఎక్కడ మనం ఇమాజినేషన్, అంతే ఊహల్లో ఉంటాయేమో తప్ప ప్రాక్టికల్గా ఉండవు అవి. కాబట్టి పంట పండింది, ఆ పంట పండిన దాన్ని బట్టి, నీవు ఆశీర్వదించబడిన దాన్ని బట్టి ఆ మొదటి కోత ఏదైతే ఉందో, మొదట కొడవలి పట్టి ఏదైతే నువ్వు కోస్తున్నావో ఆ పనులు, ఆ ధాన్యము, అది దేవునికి సమర్పించుకోవడం. దిస్ ఇస్ నథింగ్ బట్ థ్యాంక్స్ గివింగ్. కోతకాలపు పండుగని హ్యాపీ థ్యాంక్స్ గివింగ్, అది కూడా ఇట్లా సంతోషముతో దేవునికి ఇచ్చేటువంటి అర్పణగా చెప్పబడుతూ ఉన్నది. ఇక్కడ మీరు చూస్తే పంట పైని చేనిపైని కొడవలి మొదట వేసినది మొదలుకొని 7 వారములను లెక్కించి నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ. దీనికి ఇంకా చాలా పేర్లు ఉన్నాయండి, రకరకాల పేర్లు ఉన్నాయి, అవన్నీ నేను చెప్తాను తర్వాత. పెంతకోస్తు పండుగ అంటారు, కోతకాలపు పండుగ అంటారు, ప్రథమ ఫలముల పండుగ అంటే మొదటి పంట కోస్తాం కాబట్టి ప్రథమ ఫలములు. చెట్టు ఉందనుకోండి, మొదటి కాయ, మొదటి పండుగ, ఇలాంటివన్నీ చాలా ఆచరిస్తూ ఉంటారు. సరే, ఆచార వ్యవహారాలు మంచివి చెడ్డవని పక్కన పెడితే, మంచివైనప్పుడు ఆచరించడం, అవి కొంచెం సంతోషాన్ని ఇచ్చేటైతే ఆచరించడం తప్పేమీ కాదు. అవి మనకు హాని చేస్తాయి, కీడు చేస్తాయి అంటే కొంచెం పక్కన పెట్టేస్తాం. కానీ ఒకవేళ అవి సంతోషానికి గుర్తులుగా, పండుగ అందరూ డబ్బులుండి చేసుకుంటారండి, లేకపోయినా కూడా ఏదో అకేషన్ వచ్చింది, అందరూ చేసుకుంటున్నారు, మనం కూడా ఈ రోజున సంతోషంగా గడుపుదామని చేసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి మానవుడు ఈ రోజుల్లో టెన్షన్స్లోనూ, స్ట్రెస్లోనూ, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనూ, ప్రెజర్స్లోనూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి రిలీఫ్, ఇటువంటి పండుగ ఏదో సందర్భం దొరికితే సంతోషిస్తాడు. కాకపోతే దేవుని ఎరగని వాళ్ళు ఒక రకంగా వెళ్తారు, దేవుని ఎరగని వాళ్ళు మందు, విందు, పసందు అలాంటి వాటిని సంతోషాలుగా భావిస్తారు. అయితే దేవుని ఎరిగినటువంటి వాళ్ళు ఇలాగా కొన్ని మంచి, మేలు, శ్రేష్టమైనటువంటి దేవునికి మహిమకరమైనటువంటి స్థితిగతులను ఎంచుకుంటారు. కాబట్టి వీటిని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇంకేంటట, ఎక్కించి నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగను ఆచరించుటకై. ఏమిటంటే ఈ ఆచరణ, నువ్వు పండుగలో కొత్త బట్టలు కట్టుకోవాలి, బాగా చేసుకొని తినాలి, అవి తప్పు ఒప్పులు పక్కన పెట్టేద్దాం. ఇది ఆచరించే పద్ధతి. పస్కా పండుగ దేనికో ఆచరించమన్నాడు, ఇప్పుడు దీన్ని దేనికి ఆచరించమంటున్నాడు, ఎలా చేయమన్నాడు? ఆచరించుటకై అంటే ఇలాగ చేయండి అంటున్నాడు. ఏంటట, నీ చేతనైనంత, నేను ఇంతే అని బలంగా ఫిక్స్ అయిపోకుండా, నీ చేతనైనంత, ఇది నేను మెయిన్లీ ఎగ్జాంపుల్స్ తీసుకున్నప్పుడు ఎంత, ఏమి, ఎలా అనేది మనం మాట్లాడుకోవచ్చు. నీ చేతనైనంత మటుకు ఏంటట, స్వేచ్ఛార్పణ, స్వేచ్ఛగా, ఫ్రీడంతో, ఒకరి బలవంతం లేకుండా, ఒకరి ప్రెషర్ లేకుండా, లేక నీవే ఇస్తే నాకు దేవుడు ఇంకా ఎక్కువ ఇస్తాడో, లేకపోతే ఇకపోతే ఎవడు ఏమన్నా శాపం పెడతాడో అని కాకుండా సంతోషముతో. స్వేచ్ఛార్పణ అంటే ఏ విధమైనటువంటి బలవంతము లేకుండా, ఏ విధమైనటువంటి ప్రెజర్స్ లేకుండా. ప్రెజర్స్ లేకపోతే ఈ రోజుల్లో ఎవరిస్తారండి? నువ్వు వస్తావురా అంటే పరిగెత్తుకుంటూ వచ్చి ఇస్తాడు కదా, లేకపోతే దాటేస్తూ ఉంటారు. ఇది అలవాటైపోయినటువంటి ఇది పరిస్థితి, మన విశ్వాసం అలాగా అలవాటైపోయింది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఇది స్వేచ్ఛార్పణల పండుగ, కోతకాల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, పెంతెకోస్తు పండుగ కదా. పెంతెకోస్తు దినమున ఆత్మ దిగి రావటం మనం అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో చూస్తూనే ఉన్నాం కదా. అగ్నినాళికల ఏం దినం అండి అది? పెంతెకోస్తు దినం, కోతకాల పండుగ దినాలు అవి. ఎందుకంటే దేవుడు వెళ్ళిపోయాడు, గుడ్ ఫ్రైడే అయిపోయింది, పస్కా పండుగ అయిపోయింది, ఇది పెంతెకోస్తు పండుగ, ఇది ప్రథమ ఫలముల పండుగ, ఇది కోతకాలపు పండుగ, ఇది ఇంకేంటమ్మా, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి.
పేర్లు అనేది కాదు కానీ ముఖ్యం, మనం ఎందుకు అంటే స్వేచ్ఛార్పణ ఇవ్వటం. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినముగా, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ప్రభువును మహిమపరచడానికి ఒక ప్రత్యేకమైన, నేను మొన్న వాళ్ళ దగ్గర మరి రాజన్న దగ్గర వాక్యం చెప్పేటప్పుడు అన్నాను, దేవుడు అన్ని కూడా సహిస్తాడు, అన్ని భరిస్తాడు, కాబట్టి ఎట్లా నడుచుకున్నా బాగుంటుంది కాదు, శ్రేష్టమైనటువంటి ఇవ్వాలి, ప్రత్యేకమైనటువంటి. అందరిలాగా నువ్వు చేసి నాకు ప్రత్యేక ఆశీర్వాదాలు అంటే ఎందుకు ఇష్టం? నువ్వు ఏదైనా ఉంటే ప్రత్యేకత చేయి. ఒక యజమానిని సంతోషపెట్టడానికి, ఒక దేవుడిని సంతోషపెట్టడానికి ఏదైతే నువ్వు రిస్క్ తీసుకుంటావో, ఏ వ్యాపారమైన రిస్క్ ఎక్కువ తీసుకుంటే లాభం ఎక్కువ వస్తుందండి. అవునా కాదా? చాయబడ్డీ లాభాలే. ఇక ఏదైనా పెద్ద ఫ్యాక్టరీలు పెట్టుకుంటే దాని లాభాలు. రిస్క్ ఫ్యాక్టరీ లేకుండా నేను రిస్క్ పట్టుకోను, నేను టాస్క్ చేయను కదా, ఇది చేసుకోండి. బిగ్ బాస్ చూస్తున్నారు కదా, చూడలేదా? బిగ్ బాస్ 8 చూడలేదా? టాస్క్ ఎక్కువ ఉంటే పాయింట్స్ ఎక్కువ ఉంటాయి, బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి కదా. ఏ విషయంలోనైనా ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనే దానికి ఇవన్నీ గుర్తులు. ఏమిస్తున్నావు, ఎలా ఇస్తున్నావు, ఎందుకు ఇస్తున్నావు, ఎంత ఇస్తున్నావు, ఎలాంటి సమయాల్లో నువ్వు ఇస్తున్నావు, ఇది ఇవ్వటము అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇది ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ డే ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ ఫర్ ఆల్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ అస్. దేవుడు మన కొరకు చేసిన ప్రతి విషయాన్ని బట్టి థ్యాంక్స్ చెప్పటానికి నిలబెట్టుకున్నటువంటి రోజు ఇదే. దిస్ ఈస్ నాట్ ఫర్ అబ్బా ఫుడ్ ఇచ్చాడు, అబ్బా బెడ్ ఇచ్చాడు, అబ్బా ఫ్రూట్ ఇచ్చాడు, అబ్బా డ్రెస్ ఇచ్చాడు, అబ్బా నగలు ఇచ్చాడు, అబ్బా కార్లు ఇచ్చాడు. ఎస్, అవన్నీ దేవుని కృప వల్ల నువ్వు పొందుకున్న లాభాలు, ఆశీర్వాదాలు. లాభాలు అనే మాట కంటే కూడా అవన్నీ దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు. ఆ ఆశీర్వాదాలను బట్టి దేవుని సంతోషపెట్టడానికి ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో, అందరూ ఇచ్చేటట్టుగా కాకుండా, ఎప్పుడు ఇచ్చేటట్టుగా కాకుండా ఒక ప్రత్యేకమైన, అదే కదండి, ఎవరైతే ఎక్కువగా మనల్ని ప్రేమిస్తారో ఎక్కువగా ఇచ్చేదని ప్రయత్నం చేస్తారు. ఎక్కువగా ఎవరికైతే దగ్గర నుంచి మనం తీసుకుంటామో వారికి ఎక్కువ రుణపడి ఉంటాం. నీ ద్వారా నేను ఎక్కువ లేపు పొందుకున్నాను, ఎక్కువ మేలు, ఎవరు చేయని పని నువ్వు నా కోసం చేసావంటే ఖచ్చితంగా నేను నీకోసం ఏదో ఒకటి తెగింపే చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి ఇచ్చే విషయం అనగానే కాపరి లాభార్థమై చేస్తున్నాడు, సంఘ లాభార్థమై చేస్తున్నటువంటి రోజులు లేవు. మొన్న అయ్యగారితో నేను మాట్లాడినప్పుడు ఈ దశభాగాలు ఎప్పుడో పోయినాయంటే నేను షాక్ అయినా, ఎవరు తీసుకోవట్లేదేమో అని షాక్ అయిపోయినా, మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. తర్వాత అయ్యగారు అంటున్నారు ఇప్పుడు అంతా 20% 30% తీసుకుంటున్నారండి అన్నాడు. నేను షాక్ అయిపోయినా, మళ్ళీ తర్వాత డబుల్ షాక్ అయింది నాకు ఆ మాట విన్నా. మరి అటువంటిది మనం చేయలేం. కాబట్టి దేవుని కొరకు చేయవలసినంతలో చేస్తే చాలు, తృప్తి, అదొక ఆశీర్వాదం మనకి. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి నీ చేతనైనంత స్వేచ్ఛార్పణ సిద్ధపడి నీ దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దానిని ఇవ్వలేదు. ఆ పూటకు కాదు, ఆశీర్వదించగలను కొలది. లెక్క మనకు తెలియదు అనుకుంటున్నాం, దేవునికి అసలు తెలియదు అనుకుంటున్నాం. కానీ నీ జీతం ఎంతో, నువ్వు కూర్చుంటే ఎంత సంపాదిస్తున్నావో, లేస్తే ఎంత సంపాదిస్తున్నావో దేవుని గ్రహింపులో లేకుండా ఏది జరగదు. ఒక కాపురియో, ఒక పెద్దవాడో ఇలా చూడంగానే నువ్వు ఇంత అని లెక్క క్యాలిక్యులేట్ చేస్తాడు, ఏదో ఇన్కమ్ ట్యాక్స్ వాడు క్యాలిక్యులేట్ చేసినట్టు. మరి దేవుడు అవన్నీ పట్టించుకోడు. కాబట్టి మనం ఈజీగా మారుస్తాం, మిస్లీడ్ చేస్తాం, డైవర్షన్ చేస్తాం. మన ఆదాయం ఇన్కమ్ ట్యాక్స్కి దాచిపెట్టినట్టుగా వీళ్ళకి దాచిపెడతాం, ఎవరికి? దేవునికి దాచిపెడుతూ ఉంటాం. అట్లా ఉండకూడదు అంటాడు దేవుడు. నాకు తెలుసు నువ్వు నన్ను మోసం చేస్తున్నావని. అది దొంగతనం అని కూడా మనం అనేక చోట్ల మనం చూస్తూ, దేవునికి ఇవ్వవలసిన ఇవ్వక దాచుకోవడం దొంగతనంతో సమానం. ఇది మనకు అనేక చోట్ల వాక్య రూపంలో హెచ్చరిక. ఇది కూడా పట్టించుకోండి. స్కిన్ మందమైపోయిన తర్వాత ఏమైపోతుందంటే ఏం చెప్పినా వినపడదు అన్నమాట. కానీ ఇవన్నీ కూడా దేనికి మూలం అవుతాయో తెలుసా? శాపానికి మూలం. మనం పొందవలసిన ఆశీర్వాదాలను బ్లాక్ చేస్తాయి, ఆపేస్తాయి. వీటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నేను ముందుగానే సాక్ష్యం చెప్పేటప్పుడు ఈ రోజుగా ఇలా ఉండటానికి కారణం ఏంటంటే ఆ రోజుల్లో మేము అలా ఉన్నాం కాబట్టి, అలా మా పేరెంట్స్ మమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళారు కాబట్టి మేము ఈరోజు ఆశీర్వదించబడతా ఉన్నాం. ఎక్కడో కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మేము కొన్ని చోట్ల అటువంటి పద్ధతులు, అటువంటి ఆచారం లేదా అటువంటి మేలు కొరకు ప్రయత్నం చేసినాము. ఆ మేలు ఈరోజు మాకి ఆశీర్వాదకరంగా నిలబడతా ఉన్నది. దాన్ని ఎప్పుడు పోగొట్టుకోకూడదు. ఈరోజు ఏం జరుగుతుందని నువ్వు అనుకుంటే రేపటి ఆశీర్వాదాన్ని నువ్వు ముందే ఆపివేస్తున్నావు. ఎప్పటికప్పుడు నాకు కావాలి, ఇలా వస్తేనే అది అనుకుంటే కుదరదు. మొదట కొన్ని సంవత్సరాలు లాభం లేకుండా నడిచేటువంటి వ్యాపారాలు అనేకం, ఆ తర్వాత మొదలవుతాయి ఫ్రూట్స్. అలాగా లాభం రావట్లేదని మూసేసుకుంటే తర్వాత వేస్ట్. కాబట్టి కొంతకాలం ఆ శ్రమను అనుభవించడానికి, ఆ నష్టాన్ని అనుభవించడానికి సిద్ధపడితేనే వ్యాపారం. అటువంటిది దేవుని పని, వ్యాపారం కాదు కదా. ఇంకా ఎక్కువగా ఓపిక, ఇంకా ఎక్కువగా ఎదురు చూడడం అనేది అవసరం. నిరీక్షణ అనే పదం మనం ఈ క్రిస్టియన్స్ వ్యవహారంలో చాలా ఎక్కువగా వింటూ ఉంటాం. అది అన్ని విషయాల్లో, దేవుని విషయాల్లోనూ, లోకపరంగా ఏదైనా ఆశీర్వాదాల విషయంలో కూడా నిరీక్షణ కలిగి ఉండాలి, ఓపికతో ఎదురు చూడాలి. కాబట్టి ఈ విషయంలో మీరు గమనిస్తే దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది. నీకు ఆశీర్వాదం కావాలనుకుంటేవా కొంత, నీకు ఆశీర్వాదం ఎక్కువ కావాలనుకుంటేవా ఇంకా కొంత కదా. ఇష్టము అంటే ఇంత, ప్రేమ అంటే ఇంత, ఇంకాస్త ఏదైనా అంటే ఇంత.
అది తగ్గించకూడదు. మనం ఏంటంటే లెక్కలు తగ్గించి ఇది చేస్తాం. మనం ఒకసారి అనుకునేవాళ్ళం గ్రాస్లోనా నెట్లోనా అని శాలరీ చేసుకునే వాళ్ళకి పెద్ద డైలమా. అంటే నెట్ శాలరీ వేరు, గ్రాస్ శాలరీ వేరే ఉంటుంది. గ్రాస్ అంటే మొత్తం వచ్చేస్తుంది, తర్వాత పిఎఫ్ కటింగ్లు ఆ కటింగ్లు పోనా కొంత మిగులుతుంది. దీంట్లో నుంచి దశం భాగం ఉంది అలా దాంట్లో పెద్ద తలనొప్పి కదా, చాలా పెద్ద కష్టం అది తేల్చడం. దానికంటే ముందు నీ మనస్సాక్షిని అడిగితే చెప్తుంది ఏం చేయాలి, ఎంత చేయాలి, ఎలా చేయాలి. సరే అవన్నీ పక్కన పెట్టేస్తే ఈరోజు ఈ విధంగా దేవునికి స్పెషల్ ప్రత్యేకమైన కానుకను సమర్పించేటువంటి దినముగా ఈ కోతకాలపు పండుగలో దేవునికి ప్రత్యేకమైన ఇచ్చి దేవుడి నుంచి ప్రత్యేకమైనవి ఆశించే దినముగా, దేవునికి గొప్పవి ఇచ్చి దేవుడి నుంచి గొప్పవి ఆశించే దినముగా దీన్ని పాటిస్తూ ఉన్నారు, ఆచరిస్తూ ఉన్నారు. దేవుడు అలాగ చెప్తూ ఉన్నాడు. ఇది వాక్యంలో ఉన్నటువంటిది. నీవు దీవించబడినటువంటి సందర్భాన్ని బట్టి, నీవు ఆశీర్వదించబడినటువంటి సందర్భాన్ని బట్టి దాని విలువను కట్టలేని పరిస్థితుల్లో నువ్వు ఇస్తూ ఉంటే నీవు ఎంత పొందావో అంత ఇస్తే అది జీతం అవుతుంది. దానికంటే మించిస్తే ఆశీర్వాదం. నేను అడిగిన దానికంటే నువ్వు ఎక్కువ ఇస్తే అది ఆశీర్వాదం. అట్లాగే నేను కూడా ఏమైతానో ఆటోమేటిక్గా నీకు కూడా అంత ఇవ్వటానికి సిద్ధపడతా. దేవుని అలాగా బుట్లో వేసుకోండి అంటాను కానీ ఆ మాట తప్పు. కానీ నేను అంటూ ఉంటాను చాలా వరకు ఏమంటే దేవుడు చాలా ఈజీ అమ్మా, ప్రేమతో బుట్లు పడిపోతూ ఉంటాడు. ఇంకా మనం అధికంగా చేయటం ద్వారా అధికంగా మేలు పొందుకుంటాం, ఆశీర్వాదం. ఎందుకంటే లోకపరంగా ఎవరైనా ఇవ్వాలంటే ఒక లిమిటే, కానీ దేవుడు ఇవ్వాలనుకుంటే లిమిట్లెస్. నేను ప్రేమించిన వారి ఇవ్వాలన్నా కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఎంత ఇష్టమో అంత మేరని, ఇంకా కాస్త ఎక్కువ ఉంటే ఇంతకంటే కొంచెం పెట్టుకోలేమో తలనొప్పి నీకోసం అని కొంతమేరని. అదే దేవుడు అనుకోండి ఎంతైనా భరించగలడు, ఎంతైనా ఇవ్వగలడు అనేది మనకు సర్వ సత్యము. ఇది మనం అనుభవిస్తున్నాం. ఎన్నో కుటుంబాలను మనం చూస్తున్నాం. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన సంఘస్థుల్లో ఒకరిద్దరిని పెట్టుకొని నేను లేవనెత్తి హైలైట్ చేసి ఇదిగో వీళ్ళని బట్టి మనం చూస్తున్నాం కదా, వీళ్ళు ఆశీర్వదించబడుతున్నారు కదా, మొదట వీళ్ళ జీవితాలు ఏంటి, దేవునికి ఇవ్వటం మొదలు పెట్టాక వీళ్ళ జీవితాలు ఏంటో మీరే బేరీజ్ వేసుకోండి అని వాళ్ళని ఒక ఎగ్జామ్, వాళ్ళని గర్వంలోకో వాళ్ళకి ఏదో కొమ్ములు తెప్పించేదానికి వాళ్ళని ఉదాహరణ తీసుకోవట్లేదు. కానీ వాళ్ళని బట్టి నీ పక్కన ఉన్నవాడి బట్టే నీకు సాక్ష్యం దొరికితే నీకు మేలు కదా. ఎక్కడో కనపడని ఆ స్కీములు ఏవో చూపించి నాకు ₹1,00,000 వచ్చాయంటే అది నిజమో కాదో నీకు తెలియదు. ఇప్పుడు నీకంటే ఎదురుగా నీ విషయాల్లో కాకుండా తన విషయాల్లో ముఖ్యంగా ఈ దశమ భాగాలు లేదా దేవునికి ఇవ్వటం అంటే ఏదో డబ్బు గురించే కాదండి. వాళ్ళ సమయం కానీ, వాళ్ళ శరీర శ్రమ కానీ, వాళ్ళు ఇంకేదన్నా కానీ ఎలా నిక్కచ్చిగా ఇస్తున్నారో దాన్ని బట్టి వారు ఆశీర్వదించబడటాన్ని మనము కళ్ళెదుటంగా చూస్తూ ఉన్నాం. కాబట్టి అట్టి ఆశీర్వాదానికి పాత్రుడిగా నువ్వు నిలబడాలంటే నువ్వు అలాగే చేయాలి, ఇక వేరేది లేదు, వేరే మార్గం లేదు. అలాగే చేస్తే నువ్వు కూడా దీవించబడతావు. ఈరోజు కోతకాలపు పండుగ, ప్రథమ ఫలముల పండుగ, లేదా పెంతెకోస్తు పండుగ, లేకపోతే ఇంకేదన్నా అని అనుకుంటే థ్యాంక్స్ గివింగ్ పండుగ అనుకుంటే ఇది అనేది మన జ్ఞాపకం. ఇంకా ఏంటంటే ఇది టు షో అవర్ జనరస్ హార్ట్, అంటే నీ హృదయం నిండా నింపబడ్డ దయాగుణమును బయటకు తీసుకొచ్చేటువంటి దినంగా ఉంటూ ఉన్నది. ఎంతసేపు కంజ్యూస్గా ఇస్తే ఏమవుతుందో అరే చూడరావై అంటే అబ్బో ఈయన ఏదో స్వార్థంతో చెప్తున్నాడు అనుకునే రోజుల్లో ఉన్నాం. కాబట్టి మనం కూడా చెప్పడం మానేస్తాం. ఎందుకు వచ్చిన తలనొప్పి, వాళ్ళ ఆశీర్వాదాలు వాళ్ళ ఇష్టం, మనకెందుకు. అయితే ఇక్కడ జనరస్ హార్ట్ అంటే దయాగుణం, ఇచ్చే గుణము కలిగినటువంటి నీ హృదయాన్ని బయటికి తీసుకొచ్చేటువంటి ఇది. నువ్వు ఎంతగా ఇస్తావో అంతగా దీవించబడదు. అది ఏదైనా కానీ ఎదుటి మనిషి నీకు లోబడాలి అంటే నువ్వు ఇచ్చే దాని యొక్క ప్రాధాన్యతను బట్టి, విలువను బట్టి ఉంటుంది. చాక్లెట్ ఇచ్చి 1 తులం గోల్డ్ ఇవ్వండి అంటే ఎవరైనా ఇస్తారండి? అంతే విలువైనది ఇంకో రూపంలో ఇవ్వండి, నా ప్రేమని ఇవ్వండి, లేకపోతే ఇంకేదన్నా ఇవ్వండి, నా బలాన్ని ఇవ్వండి, నా సమయాన్ని ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ప్రభువా అంటే విలువ కట్టడా? నీవు దేవుని పేరు మీద ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చినా లెక్క కడతాడని ఉందిగా మనకు వాక్యంలో. అటువంటిది నువ్వు విలువైనది దేవునికి, లేదా విలువైనది సంఘానికి, విలువైనది కాపరికి, లేదా విలువైనది సంస్థకు నువ్వు ఇస్తే, సేవ అభివృద్ధికి ఇస్తే కదా. ఆశీర్వాదాలలో మనం చెప్పుకున్నాం కదా ఒక పాయింట్ ఏంటి, సేవకునికి సహాయపడాలి, లోబడి పని చేయాలి, ఎదిరించుకోవడం. ఏం చెప్తున్నాడు, ఏం చేస్తున్నాడు దేవుడు చూసుకుంటాడు. కాబట్టి వీటిని మనం గమనించుకుంటే ఈ పండుగ విషయం అప్పుడు నీవును మరి ఈ 10వ వచనం నుంచి చాలా మంచి మాటలు ఉన్నాయి చూసారా. నీ దేవుడు అయిన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కూడా దాన్ని ఇవ్వలేను. కాబట్టి నీవు, నీ భార్య, నీ పిల్లలు, ఇంకా వీలైతే పిల్లలు ఈరోజు మంచి బిగ్ బాస్ ఏదైనా టీవీ ఉంటే అవి టీవీ చూసుకుంటూ కూర్చుంటారు. కాబట్టి నువ్వు, నీ భార్య, ఒకవేళ నీవేంగా డ్యూటీకి పోతే నీ భార్య, ఇంకా నీ భార్య ఏదైనా పనికి పోతే కుటుంబం అంతా రాకుండా ఎవరెవరు రావాలంట, ఎవరమ్మా? తర్వాత పాయింట్స్ చదువుతారా? అప్పుడు నీవును, మొదట నిన్ను నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు సంఘానికి, దేవుని సన్నిధికి నువ్వు రావాలి, వచ్చి తీరాలి ఈరోజు. అందుకే ప్రత్యేకంగా మెసేజ్ పెట్టాను, దానికి సంబంధించిన వాక్యం పెట్టాను ఈరోజు. ఇది ఎందుకు అనే దానికి కూడా ఇవే వాక్యాలు పెట్టి మీరు వచ్చి తీరండి. మీ మొత్తం కుటుంబాన్ని అని పెట్టాను. మీ కుటుంబాన్ని నేను ఆహ్వానిస్తున్నాను, సంఘం ఆహ్వానిస్తుందని పెట్టలేదు నేను. మీరు చదివారో లేదో నాకు తెలియదు, మీరు చదువుతున్నారో లేదో నాకు తెలియదు. నేను మీకు పెట్టిన మెసేజ్లో మీ మొత్తము కుటుంబము ఈరోజు రావాల్సి ఉన్నది అని పెట్టాను. మొత్తము అనే మాట చూపిస్తాను నేను.
ఎందుకంటే ఇదిగో ఇది నాకు నచ్చింది, ఈ పాయింట్ నచ్చింది. నీవును ఇంకా నీ కుమారుడును నీ కుమార్తెయు నీ దాసుడును దీంట్లో పని చేసేటోళ్ళు సైతం రావాలి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ప్రతి ఒక్కరూ ఈరోజు నేను పండగ కాబట్టి రావడం కాదు, ప్రతి ఆదివారము నీ కుటుంబం మొత్తం దేవుని సన్నిధిలో కనపడ. ప్రతి ఆదివారం దేవునికి కోతకాల పండుగే. దేవుని సన్నిధికి రావటం, దేవునికి అర్పణ ఇవ్వడం, దేవుని ద్వారా అర్పణలు స్వీకరించటం, ఇది జరుగుతూనే ఉండాలి. ఈ పూటకు అయిపోయింది, ఈ నెలకు అయిపోయింది. అమ్మా నువ్వు నెలలు పని చేస్తున్నావు, ఒక నెల జీతం ఇచ్చేసి తర్వాత ఫ్రీగా చేయించుకుంటారు ఎవరైనా? ప్రతి నెల దాని జీతం నీకు రావాలి. ప్రతి ఆదివారం నువ్వు వచ్చిన జీతం నీకు రావాలి. అందుకని రమ్మని అడుగుతా. ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో ఎవరెవరు కనపడాలమ్మా? నువ్వు వస్తే మీ ఆవిడ రాదు, మీ ఆవిడ వస్తే నువ్వు రావు, మీ ఇద్దరు వస్తే మీ పిల్లలు రారు, మీ పిల్లలు వస్తే మీరు రారు. ఫుల్ అటెండెన్స్, ఫుల్ అటెండెన్స్. మొత్తము ఎంతమంది చదివారండి నా మెసేజ్ వాక్యం ఈరోజు పండుగల గురించి? మొత్తం అనే మాట అవసరమా అక్కడ? లేదు. నేను మొత్తం అనే మాట పెట్టాను. ఆ వాక్యం పెట్టేటప్పుడు నాకు వచ్చిన ప్రేరేపణ అది. ఎందుకంటే ఈ వాక్యం నన్ను బలపరిచింది. అవును, మొత్తం రావాలి, కుటుంబం అంతా రావాలి, ఎవరు విడవబడకుండా రావాలి. మీరు అనుకుంటున్నారంటే ఏదో వాక్యాలు మనకు చాలా ఊరటనిచ్చే వాక్యాలు ఉన్నాయి. ఒక్కరు వచ్చినా దేవుడు సంపూర్ణమైన ఇస్తాడు, అవి పెట్టుకొని అడ్డంగా మనం ఇట్లా అడ్డంగా మారిపోయినాం. కుదరదండి. ఎవరి దీవెన వాళ్ళదే. నువ్వు తింటే నీ కడుపే నిండుతుంది, నీకే ఆకలి తీర్చబడుతుంది. మీ అన్నకో, మీ తమ్మునికో, మీ ఆయనకో, మీ వదినకో, నీ కూతురుకో, నీ కొడుకో ఆకలి తీర్చబడదు. ఓకే, దయ తలుస్తాడేమో దేవుడు, కానీ అడిగినవన్నీ ఇవ్వడు. అందుకే ఈ రోజుల్లో ఒక కుటుంబంలోనే ఒకరికి జరిగిన ఆశీర్వాదం ఇంకొకరికి జరగట్లా. ఒకవేళ దేవుడు సత్యమై ఆ మాట సత్యమైతే నువ్వు వస్తే నీ కుటుంబానికి అంతా అదే ఆశీర్వాదం దొరకాలి కదా. మరి నీ కొడుకు దొరికితే నీ కూతురికి దొరకదు, నీ కూతురికి దొరికితే నీకు దొరకదు, నీకు నీ కూతురికి దొరికితే మీ ఆవిడకి దొరకదు. మరి అదే ఆశీర్వాదం అందరికీ నువ్వు వచ్చినావు కదా, నువ్వు వచ్చినా ఇంకా సరిపోయాయి కదా, దేవుడు సర్దుకున్నట్టే కదా లెక్క. నీ అటెండెన్స్ చూసి మొత్తం అందరికీ ప్రజెంట్ చేసినట్టే కదా. నువ్వు పోతే స్వాతికి వేస్తాడు, నందినికి అటెండెన్స్ పడుతుందా? పాత రోజుల్లో మేము చదివే రోజుల్లో అయితే మేము అరుస్తుంటిమి కదా. డేవిడ్ శేఖర్ అంటే డేవిడ్ శేఖర్కు హాజరు సార్ అంటుంటిమి, రోహన్ అనగానే రోహన్ సార్ అనే ఎస్ సార్ అంటుంటిమి. అందరికీ అటెండెన్సే, వాళ్ళు రాకపోయినా ఫుల్ అటెండెన్స్. అట్లా చేయడానికి దేవుని దగ్గర వీలు కాదు. నువ్వు రాకముందే నీ గురించినటువంటి ఆలోచన దేవునికి తెలుసు కదా. టీచర్ కంటే లెక్చరర్ కంటే తెలియకపోవచ్చు నువ్వు వచ్చావా రాదని. ఏదో వెనుక నుంచి ఎవడో అరిస్తే అటెండెన్స్ చేసేసుకుంటాడు వచ్చాడని. దేవుడు అలా కాదు, అవి సహించలేడు కూడా. దయచేసి మీరు జ్ఞాపకం పెట్టుకోండి. నీవును నీ కుమారుడును నీ కుమార్తెయు నీ దాసుడును నీ దాసీయును. దీంట్లో పని చేసేటోళ్ళను కూడా నువ్వు వదిలిపెట్టకూడదు. ఆదివారం ఆరాధనకు రావాలి. నేను ఏదో కోతకాల పండుగ గురించే చెప్పట్లా. ప్రతి ఆదివారం ఒక కోతకాల పండుగ అనుకోండి అని చెప్తున్నా. నీవు సంపూర్ణమైనటువంటి విశ్వాసంలో ఎదగటానికి సంపూర్ణంగా మద్దతు పలికి కుటుంబం అంతా వచ్చి కూర్చోవలసినది. ఏ పండుగకో వస్తాను, ఏ పబ్బానికో వస్తాను, నువ్వు ఇష్టమైతే రమ్మంటే వస్తాను, కాబట్టి ఫోన్ చేయలేదు కాబట్టి రాను అనుకుంటే నీ ఆశీర్వాదాలు నాకు వచ్చి ఒరిగేది ఏం లేదు. నీ ఆశీర్వాదాలు నీవే జస్ట్ మధ్యవర్తి. ప్రభువా కొంచెం అనగలిగేవాడే కాపరి. ఈ రోజుల్లో కాపర్లంతా మా వాళ్ళ అని చెప్పుకుంటున్నారు. మా వాళ్ళ అనేది ఏమీ లేదండి. మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నమ్మండి. మా వల్ల అనేది లేనే లేదు, మీ వల్లనే. కాకపోతే లింకు కలుపుతాడు, కొంచెం దయ చూడని రికమెండ్ చేస్తాడు. ఒక రికమెండేషన్ లెటర్ ఇస్తాడు. ప్రభా కొంచెం చూడు, మంచి వాళ్ళే రెగ్యులర్గా వస్తారు, నా ఎదురుగైతే బుద్ధిగానే ఉంటారు, నా వెనక నన్ను ఎంత తిట్టుకుంటారో నాకు తెలియదు, కానీ ఈ ఎదురుగైతే బాగానే కూర్చుంటారని చెప్తాడు అన్నమాట కాపరి. ఎవరికి? దేవునికి. ఆ మాత్రమే చేయగలుగుతాం. నా వల్ల అంత ఇంత అనుకోవటానికి ఏమీ లేదు. మానవ మాత్రం మీలాగా మేము అన్నం తింటున్నాం, మీలాగా మేము మనుషులు తాగుతున్నాం, మీలో ఉండే బలహీనతలు మాలో ఉంటున్నాయి. కానీ ఆధిక్యత కొరకు ప్రయాసపడుతూ ఉన్నాం, దేవుని పని కొరకు ప్రయాసపడుతున్నాం, దేవుని ఆశీర్వాదాల కొరకు ప్రయాసపడుతున్నటువంటి వాళ్ళం. కాకపోతే మీకంటే ఎక్కువ సమయాన్ని దేవునితో గడుపుతున్నాం అంతే. మీరు 10 గంటలు దేవుని కొరకు ఖర్చు పెడితే మేము రోజులో 20 గంటలు దేవుని కొరకే ఉపయోగించడానికి ప్రయత్నము చేస్తూ ఉంటాం. ఇది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కోతకాలపు పండుగల గురించి మనం మాట్లాడుతున్నాం. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఏమిటమ్మా? నీ మధ్యనున్న ఇంకా ఏమిటంటే నీ దాసుడును నీ దాసీయును నీ గ్రామంలోనున్న లేవీయులు, నీ బంధుమిత్రులు, నీకు కావలసినటువంటి వారు. ఈరోజు మీరు గమనిస్తే ఇది కూడా పెట్టాను. మొత్తం నీ కుటుంబమును నీ స్నేహితులను కూడా సంఘం ఆహ్వానిస్తుంది అని పెట్టాను. ఎంతమంది చూసుకున్నారో నాకు తెలియదు. దయచేసి అది నాకు చేయటం చేత కాదు, నేను చేస్తూ ఉన్నానండి. ఆ బ్యానర్ నేను తయారు చేసుకుంటున్నాను సొంతంగా. అది టెక్నికల్గా ఎలా చేస్తారో కూడా తెలియదు. గెలికి దాన్ని సిద్ధపరుస్తున్నాను కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకొని. అంత కష్టపడి దాదాపు నాకు గంట పడుతుంది దాన్ని చేయటానికి, ఇంకా అలవాటు పడలేదు కాబట్టి. ఇంత కష్టపడి నేను మీకోసం పెడితే కనీసం వాక్యం కూడా చదవకుండా మీరు ఇక్కడ వచ్చి కూర్చుంటే ఎంత బాధ అనిపిస్తుందండి. చెప్పానుగా, ఒక లోకేష్ ఒక్కడే కొత్తగా వచ్చాడు పాపం.
స్టేటస్ లైక్లు కొడుతున్నాడు, ఫేస్బుక్ లైక్లు కొడుతున్నాడు, యూట్యూబ్ లైక్లు కొడుతూ ఉన్నాడు. ఏం ప్రోత్సహించాలా? కనీసం మీకు ఏం పక్యం పెట్టాం, అసలు పండుగ ఎందుకు అనేది దాంట్లో తెలియజెప్పేశాను ఆల్రెడీ. అది చదవకుండా వస్తే ఎలాగండి? ఏమనంటే గ్రూప్లోంచి లెఫ్ట్ అవుతామంటారు. ఫోన్ మీ కథ. సరే, దేవునికి వందనాలు. పెడుతున్నాను, చదువుతున్నారా? మొత్తం అనే మాట పెట్టడంతో పాటు మీ స్నేహితులను కూడా తీసుకురండి అని పెట్టాను ఈరోజు. దయచేసి వీటిని జ్ఞాపకం పెట్టుకుందాం. ఈ గ్రామంలో ఉన్న లేవీలను, నీ మధ్యనున్న పరదేశంలో కూడా ముఖముఖం తెలియని కూడా రాపోదాం పండగ, నాతో పాటు రా, మా చర్చకి రా. రోజులు బాగాలేవు కాబట్టి పర్వాలేదు, కానీ బాగున్న రోజులు ఎక్కువ పిలుసు. ఈరోజు కనీసం నీకు తెలిసిన వాళ్ళు, నీ బంధువులు, స్నేహితులు ఎంతమంది లేరండి? మీ అన్నదమ్ముల్లోనే ఉన్నారు. చర్చ అంటే తెలిసి కూడా ఆ చర్చకి రాకుండా ఉండేటువంటి వాడు, దేవుడు అంటే తెలిసి కూడా దేవుని సరైన రీతిలో ఆరాధించలేనటువంటి వారు, వాళ్ళకి ఎవరు చెప్పాలండి? చనిపోయినాక మనం వారి రక్షణ గురించి మాట్లాడగలమా? అసలు చనిపోయినాక రక్షణ తీసుకొచ్చి ఇచ్చేదేమో వాళ్ళకంటే అవుతుందా? తెలివి ఎప్పుడు మంచం ఉన్నప్పుడే కాలు చాపుకోవాలి, ఏదో చూడు, వెలుతురు ఉన్నప్పుడే దీపం ఉన్నప్పుడే సర్దుబాటు, ఇవన్నీ ఉన్నాయి కదండి. జ్ఞానం సామెతలు చదువుకుంటున్నాం కదా. కాబట్టి ఇప్పుడే నీ యొక్క తండ్రినో, నీ యొక్క తల్లినో, నీ అన్నదమ్ములనో ప్రోత్సహించాల్సిన బాధ్యత ఎవరిది? రేపొద్దున నిన్నే అడుగుతాడు. నువ్వు ఒక్కడే టుక్కు అనుకుంటా పోవడం తప్పు కాదు రా భయ్, తప్పేం కాదు, మంచిదే. కానీ నీ కుటుంబం గురించి ఏం ఆలోచన చేస్తావు? నీ వాళ్ళ గురించి మీ నాన్న గురించి ఏం ఆలోచన చేస్తావు? మీ అన్న గురించి ఏం ఆలోచన చేస్తావు? మీ తమ్ముని గురించి ఏం ఆలోచన చేసావు? నువ్వు వచ్చావు, ఆశీర్వాదం నీ నుంచి ఇస్తాను నేను నీకు. కానీ నీ వాళ్ళను నెగ్లెక్ట్ చేయడం అనేది దేవుడు సహిస్తాడండి? కొత్త ఆత్మలు, నూతన ఆత్మలు, నశించాత్మలు భారం కలిగి ఉండాలి కదా. కోతకాలపు పండుగలు ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంచున్నా. ఇంకేమిటమ్మా? పరదేశులను, తల్లిదండ్రులు లేని వారును, విధవరాండ్రను నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకు ఏర్పరచుకున్న స్థలమున, ఎక్కడంటే అక్కడికి కాదండి, ఏ స్థలమో దేవుడు మహిమకరమైనటువంటి స్థలంలో. ఇంకేమంటాడు? స్థాపించుటకు ఏర్పరచుకున్న స్థలమున దుఃఖంతో, ఏదో పోగొట్టున్న మాదిరి, సచినోడుకో ఏదో వచ్చినది కట్నం అన్నట్టుగా, తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఎట్టుండాలండి? ఉత్సాహముతో, సంతోషముతో ఉండాలి. కొంతమంది ఎందుకు వచ్చామా అన్నట్టు ఉంటుంది. ఏదో తప్పదు, మళ్ళీ వెంటనే సాయంత్రం మరుసటి రోజు ఫోన్ చేస్తాడు, అయ్యగారు ఎందుకు వచ్చిన తలనొప్పి, ఎందుకయ్యా రాలేదంటే ఏదో చెప్పాలి. బంధువులు వచ్చారు, స్నేహితులు వచ్చారు, చికెన్ ఎక్కువ తిన్నా అరగలేదు, మిక్స్ అయినా అందుకే రాలేదు, భలే రీజన్స్ చెప్తారు, భలే చెప్తారు. ఇంక నేను ఇంకా నవ్వుకొని చూస్తూ ఉంటా వాళ్ళ సమాధానాలు. అందరికంటే దేవునికి మహిమ ఇవ్వాలి, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. నిన్ను పోషించేవాడు, నీ కొరకు చూసేవాడు. నేను కొన్నిసార్లు సేవకు రాకముందు కూడా పరీక్షించుకున్నాను, ఒక ఆదివారం చర్చకి పోకపోతే నా పని ఏమవుతుంది చూద్దాం. ఎన్నో పనులు పెట్టుకునేవాడిని, ఆదివారం ఖాళీగా ఉండి పోకూడదు ఈరోజు చర్చికి అని. కావాలి, దేవుడు ఏం చేస్తాడో చూడాలి. వాళ్ళతో మీటింగ్, వీళ్ళతో మీటింగ్, ఆ ఫ్యాక్టరీ దగ్గరికి, ఏ ఆఫీస్ దగ్గరికి అన్నీ పెట్టుకునేవాడిని, ఒక్కటి నెరవేరేది కాదు. ఆఖరికి ఒక విషయం తెలుసు, అప్పుడు బండ్లు కూడా నాకు సరిగా ఉండేది కాదు. అక్కడ బస్ స్టాప్లో ఎప్పుడు 9 గంటలకు వచ్చే 107J అసలు వచ్చేది కాదు. 10 గంటల వరకు వెయిట్ చేసి ఆటోకు పోలేక డబ్బులు ఎందుకు దాని కానీ మళ్ళీ ఇంటికి వచ్చేది అనమాట. అప్పటికి చర్చి టైం కూడా అయిపోతుంది. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, దేవునికి ఇవ్వాల్సిన స్థానం, దేవునికి ఇవ్వాల్సిన డబ్బు, దేవునికి ఇవ్వాల్సిన నీ ప్రేమ, నీ మనసు, నీ శరీర బలం ఇవ్వలేకపోతే అది దేనికి కొరగాకుండా వృధా అయితే తప్ప, అన్యాయమైన సొమ్ము గురించి అన్యుల దగ్గర కదా మనం కూడా అంటాం, అన్యాయంగా సొమ్ము సంపాదిస్తే అన్న ప్రార్థన చేస్తాడు ఏమని, హాస్పిటల్ పాలైపోదు, అలా కాకుండా నా ధనాన్ని కాపాడు అని ప్రార్థన చేస్తాడు. కష్టపడి సంపాదించుకున్నాను ప్రభు, అన్యుల పాలు, హాస్పిటల్స్ పాలు కాకుండా నా ధనాన్ని సేవ్ చేయి తండ్రి అని అంటాడు. ఈరోజు తుమ్మితే హాస్పిటల్కి వెళ్ళి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చేటోళ్ళం మనం కరోనా టైంలో ఎంత చూసినాము కదా. అటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ, అటువంటి క్షణికమైన అంటే నీటి బుడగ, గాలి బుడగ అంటారు చూసారా, అటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఆ క్షణంలో దేవుని ఎలా మహింపరచాలో నేర్చుకొని మహింపరిస్తే మన బ్రతుకులు గట్టెక్కుతాయి, మన జీవితాలు బాగుపడతాయి, మనకు నిండైన ఆశీర్వాదాలు దొరుకుతాయి అనేటువంటిది మార్గం తెలిసినప్పుడు నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావు అంటే ఇక తెలియనోడు మంచోడా, తెలిసి నెగ్లెక్ట్ చేస్తున్నావు నువ్వు మంచోడు, నువ్వే నిర్ణయించుకో. నేను చెప్తే కోపం వస్తుంది. తెలియక అన్యులు పోగొట్టుకున్నారు, మంచిది, వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఇంకా క్షమించబడే అవకాశాల్లోనే ఉన్నారు. నువ్వు తెలిసి చేస్తున్నావు కనుక క్షమాపణ కూడా పోయి దండనలోనికి, దీవెన బదులు దెబ్బల కేటగిరీలోకి వస్తున్నావు. అవసరమా అండి ఇది మనకి? ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ఏమంటున్నాడమ్మా? ఇవన్నీ సరదాగా చెప్తున్నాను, మీ ఇష్టమైతే చేయండి, లేకపోతే లేదు. ఫ్రీడమ్ ఇచ్చాడు దేవుడు కదా, ఫ్రీడమ్ ఇచ్చేసాడు. నీ ఇష్టమైతే లేకపోతే లేదు, అవసరం లేదు. నువ్వు చర్చకి వచ్చినా ఒకటే, రాకపోతే, ఎందుకంటే నేను దయాగుణం కలిగినటువంటి వాడిని, నేను ఎప్పుడు క్షమించేటువంటి వాడిని, 24 గంటలు నిన్ను ఆశీర్వదించడం మీద నా మనసు ఉంటుంది కాబట్టి, అంతేనమ్మా.
ఒక మాట ఉంది దాంట్లో, మళ్ళీ చదవండి. ఏమంటమ్మా? ఏమిటి ఏమిటి కట్టడలు? దయచేసి జ్ఞాపకం పెట్టుకో. యేసు దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట కట్టడం. కట్టడం అంటే ఏంటి తెలుసా? ఆజ్ఞ, రూల్, చట్టం. అరే రెడ్ లైట్ పడితే ఆగిపోవాలంతే. బండి స్కిడ్ అయింది, అదే అయింది అని ఎవడు అయినాడు వచ్చి పైన వేస్తాడు, లేదా బండి తీసుకుపోయి పెట్టేస్తాడు స్టేషన్లో. కట్టడలండి, తమాషగా చెప్పట్లేదు. నీవును, నీ కుమారుడును, నీ కుమార్తెయు, నీ దాసుడును, నీ దాసురాలను, నీ పొరుగు వారును, నిన్ను నమ్మినటువంటి వారు, నిన్ను ఇష్టపడినటువంటి వారు, నీ రక్త సంబంధికులను, ఇంకా అటు ఇటు ఉండేటువంటి లేవీయులను, నీ గ్రామంలో ఉన్నటువంటి వారును ఎక్కడ తీసుకురావాలి? పెండ్లి విందు. పెళ్ళిళ్ళు పోతున్నాయి, రారా తినొద్దాం, పిలుస్తాం, తప్పేం కాదు. అదే పిలుపు దేవుని సన్నిధికి రావడానికి కూడా నువ్వు చేయాలి. పెళ్ళిళ్ళకి పోయేటప్పుడు ఎవరైనా ఎదురైతే నువ్వు వచ్చి ఆటంకం అయితే, సరే పోదాం రా, మనోళ్ళు ఇలా ఏమనుకోర్రా, వెళ్తామా లేదా? మీరేమో, నేను కూడా వెళ్తాను, నన్ను కూడా తీసుకెళ్తారు. అట్లాగే వెళ్తున్నావు నాకు రా, తోడు పోదాం, మమ్మల్ని పిలిస్తే నిన్ను పిలిచినట్టే రా అంటారు, పోతాం. మరి అదే ప్రేమ, అదే పద్ధతి దేవుని సన్నిధికి తీసుకురావడానికి ఎందుకు ఉపయోగించాం? అలా ఉపయోగించకపోతే దేవుని కట్టడను ఆచరించినట్ట, పక్కకు పెట్టినట్ట. దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలు ఆచరించకపోతే అజ్ఞాతిక్రమము. మరి ఇప్పుడు తెలిసి పాపం చుట్టుకుంటున్నాం, తెలియనోడు గురించి మాట్లాడుతావు. వాడా చర్చిక రాడండి, ఎంతో చెప్పినా వినడండి. మరి నీ బాధ్యత ఏంటి? నీ పని ఏంటి? నీ దిల్ ఆడి మీద నీ ప్రేమ ఏంటి? రాడని చెప్పేసి వదిలేస్తానా? ఎంటపడనా? నాకు ప్రేమ ఉందండి, వాడు నష్టపోకూడదు అనుకుంటున్నాను. పోయినసారి కూడా ఇదే చెప్పాను కదా. ఎందుకు కోపడతామంటే 10 సార్లు చెప్పేసరికి విసుగనిపించి ఏ మార్పు రాలేదని కోపం వస్తుంది. అలా కోపం వచ్చింది కాబట్టి మీరు వెళ్ళిపోవాలని కాదు, మీరు బాగుపడి మార్పు చెంది దేవుని సన్నిధిలో ఇంకా బలంగా నన్ను మించిన దీవెనలు మీరు పొందుకోవాలి. నాకు వచ్చిన ఆశీర్వాదాల కంటే ఎక్కువ ఆశీర్వాదాలు నా విశ్వాసాలు పొందుకోవడం నా కళ్ళారా నేను చూడాలి. అందుకు క్రమశిక్షణ అవసరం, పద్ధతి అవసరం, దేవుని యందు భయభక్తులు అవసరం, దేవుని అనుసరించి నడుచుకోవటం అవసరం, దేవుని ప్రేమించడం అవసరం, సంఘాన్ని ప్రేమించడం అవసరం, కాపురిని ప్రేమించడం అవసరము. దయచేసి వీటిని జ్ఞాపకం పెట్టుకోవాలి. తర్వాత ఇంకొకటి ఉంది, అది మీరు గమనించుకోండి. అది కూడా 3వ పండుగ. ఇలా చాలా ఉన్నాయి. ఇది ఒకటి చదివి నేను వినిపించి నేను ముందుకు వెళ్ళిపోతాను. నీ కళ్ళంలో నుండి ధాన్యమును, నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగ. ఇది మనం అందరం చాలా వరకు ఆచరించట్లేదు, కానీ ఒక్క బైబిల్ మిషన్ వాళ్ళు మాత్రం పర్ణశాలల పండుగ, గుడారాల పండుగని ఆచరించడానికి మనం చూస్తూ ఉన్నాం. ఇది వాళ్ళు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఆచరిస్తారు. సరే, వాళ్ళు ఏం చేస్తారో ఏంటి పద్ధతులు మనకేం తెలియదు. వాళ్ళు మోషేకి గుడారాన్ని, యేసుప్రభు గుడారాన్ని అలా రకరకాలు పెట్టి నేను ఎప్పుడు చూడలేదు, వినడం మాత్రమే. అప్పుడప్పుడు వాళ్ళు పెట్టే మెసేజ్ల ద్వారా, వాళ్ళు పెట్టే యూట్యూబ్ వీటి ద్వారా చూస్తూ ఉంటాను అంతే. మరి అవి ఎంతవరకు ఏమిటనేది నాకు తెలియదు. అయితే వీటిలో అయితే పర్ణశాలల పండుగను కూడా ఆచరించమన్నాడు. చివరిలో ఒక కాన్సెప్ట్ ఒకటి 14వ వచనం చూస్తే, ఈ పండుగలో అన్ని పండుగలు పైకి తీసుకొచ్చుకుంటే అన్ని పండుగలను బట్టి ఒక మాట, నీవును, నీ కుమారుడును, నీ కుమార్తెయు, నీ దాసుడును, నీ దాసియును, నీ గ్రామంలో ఉన్న లేవీయులను, ఇంకా ఎక్కడ ధనం లేని వారిని, విధవరాలను సంతోషింపవాలి. ఊరికి రావటం కాదు, సంతోషంతో రావాలి. ఎవరో ఏదో చేస్తారని ఏడ్చినట్టు రావకండి. సంతోషంగా రా, బలముతో రా, ఆనందంతో రా, ప్రభుని మహింపరచడం కోసం రా. ఏదో పెద్ద ఇక సమయం లేదు, దేవుని కొరకు ఊడబీకి సర్దుకొని వచ్చినట్టు దానివల్ల ఇంకా ఉపయోగం లేదు. దేవుడు ఆల్రెడీ కొంత నీకు ఇచ్చాడు. ఆ సమయంలో నుంచి సమయానికి కూడా, అది కూడా దశమ భాగం ఇవ్వటమే కదా. దయచేసి వీటిని జ్ఞాపకం పెట్టుకుని, ఇలాగా మనం మాట్లాడుకుంటే అనేకం ఉన్నాయి. వీటిని ఎలా ఫాలో కావాలనేది మీరు గమనిస్తే నిర్గమకాండము 34:22 చూడండి ఒక్కసారి. ఇక్కడే ఉన్న వాడిని కొన్ని మాటలు మనం చూద్దాం. నిర్గమకాండము 34:22. మరియు ప్రథమ ఫలము గోధుమల కోతలో, ఆ రోజుల్లో గోధుమ బార్లీ ఎక్కువ పండించేటోళ్ళు కాబట్టి మనలాగా వరిగిరి ఏం లేదు కాబట్టి ఆ కోతకాలపు పండుగలో ఏం చేయమన్నాడమ్మా? అనగా వారముల పండుగను, సంవత్సరాంతమందు పంట కూర్చు పండుగను ఆచరింపవలెను. దేవుడు యొక్క మాట ఆచరించాలి. ఆజ్ఞ, ఇదొక కట్టడ. అతను చదివింది కదా, కట్టడ పద్ధతి ఇది. దీన్ని ఆచరించాలి. ఏదో ఆదివారం అంటేనే బాగా కష్టమైపోతుంది సారు, మా ఆయన ఒప్పుకోడు సారు, మావాడు వంట చేశారు టయానికి, ఆ పని ఈ పని చెప్తుంటారు సార్, అవన్నీ చేసుకొని వచ్చేసరికి లేట్. ఎవరికి చెప్తున్నావు ఈ సొల్లు కబుర్లు? దేవునికి తెలియదా? అలా ఉన్నప్పుడు కూడా నువ్వు దేవునికి సమయం ఇవ్వటమే కదా గొప్ప.
అన్ని అనుకూలతలు ఉన్నాయి. అనుకూలతలు ఉన్నప్పుడు నేను ఇచ్చాను అంటే కాదు కదా. అనుకూలతలు లేనప్పుడు, సమయము లేనప్పుడు, నువ్వు ఇరుకులో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా ప్రభువును మహిమపరుస్తే అది గొప్ప. అన్నీ ఉన్నప్పుడు నేను ఇచ్చాను, అదేం పెద్ద విషయమేం కాదు. అది కూడా దీవించబడుతుంది. కానీ అది ఎంతలో ఉంటుంది అంతలోనే ఉంటుంది. ఏమీ లేనప్పుడు కూడా మనం చేస్తాం చూసారా, అది దీవెన. ఎవరికి చేయనివి కూడా నువ్వు నా కోసం చేస్తావే, అది నీకు నాకు మధ్య బంధాన్ని గట్టిపరుస్తుంది. అందరూ చేసేటి నువ్వు చేస్తే అందరికి ఎలాగో నీకు అంతే. ఇది మనం మత్తయి సువార్త 20వ అధ్యాయంలో కదా, పొద్దున్న నుంచి వచ్చినోడికి ఒకటే దినారం, రాత్రి నుంచి వచ్చినోడికి దినారం. ఇది చదివి మనం అందరం అనుకుంటాం ఏం చేసినా చేయకపోయినా మన దినారం మన చేతికి వస్తుంది. ఇది ఉందా లేదా కథ కదా? మత్తయి సువార్త 20వ అధ్యాయంలో కదా, పొద్దున్న 9 గంటలకు పోయి సాయంత్రం 5 గంటల వరకు పని చేసినోడికి ఒకటే కూలి, మధ్యాహ్నం 12 గంటలకు పోయినోడికి ఒకటే కూలి. ఇది అడ్డం పెట్టుకొని నాటకాలు ఆడుతుంటాం. ఎందుకు ఒప్పుకుంటాం? అది రేపు పొద్దున పరలోక రాజ్యంలో ఇంత కష్టపడ్డా నన్ను ఆహారాన్ని కానీ పక్కన కూర్చోబెడితే ఒప్పుకుంటానా? కానీ కొన్ని విషయాల్లోనే కొంతమందితో అందరితో అట్లా అంటే ఏంది ప్రభు, మేము ఆడ చూసినాం భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళు అసలు పాటించటంలే కాదు, నన్ను కొంచెం పక్కన కూర్చోబెట్టు అంటామేమో. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రేమటువంటి దేవుని బిడ్డలారా. ఇంకా లేవీకాండము 23వ అధ్యాయం, లేవీకాండం 23వ అధ్యాయం 5-6 వచనాలు. 23వ అధ్యాయం 5-6 వచనాలు. మొదటి నెల 14వ దినమున సాయంకాలం మందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగను జరుగును. 7 దినములు మీకు పొంగని వాటిని తినను. ఇలా చెప్పుకుంటూ పోతూ ఏమన్నాడు? ఇవన్నీ ఇలాగూ చేయవలెను. ఇవన్నీ కూడా యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను. 9వ వచనం ఏమన్నదండి? ఏదో నీకు నాకు చెప్పి చేయండి, లేకపోతే లే. ఎవరికి చెప్తున్నాడు? ద లీడర్, నాయకుడు. మోషే నాయకుడిగా ఇజ్రాయేల్ నడిపిస్తున్నాడు కాబట్టి ఇవి చేస్తారా చేయరని చూసుకోవాల్సిన బాధ్యత, రిప్రజెంటేషన్ ఎవరికి? నువ్వు చదువుతున్నావా లేదని చూసే బాధ్యత ఎవరికి? లెక్చరర్లకి, టీచర్లకి. వాళ్ళు నిరంతరం నీతో ఉండరు. ఇప్పుడు శ్రీచైతన్య ఉంది, లేకపోతే నారాయణ ఉంది, ఇంకోటి ఉంది. ఎవరుంటారు అక్కడ? లెక్చరర్ వచ్చేస్తాడా? ఐడియా ఉందా ఎవరికన్నా? సూపర్వైజర్స్ని పెడతారు, వాళ్ళు చూస్తారన్నమాట. చదివిపించడం, చేయడం, ఇవన్నీ కూడా. 24 గంటలు లెక్చరర్ వచ్చి ప్రిన్సిపల్ వచ్చి నీ పక్కన కూర్చోాలంటే వానికి వీలుగా. కాపర్ని పెట్టాడు. మీరు సరిగా ఈ విషయాల్లో లేకపోతే మిమ్మల్ని హెచ్చరించడానికి పెట్టాడు. మీరు ఎదిరిస్తారు, మీరు వెళ్ళిపోతారు, మీరు మంచి మంచి సంఘాలు చూసుకుంటారని భయపడుతూ కూర్చుంటే కుదరదు. హెచ్చరిక అనేది అవసరం. ఈ రోజులు చెడ్డగా ఉన్న హెచ్చరిక చాలా అవసరం, మామూలుగా కూడా కాదు. మొండి హృదయాలు, కఠిన హృదయాలు, బండ హృదయాలు ఎలా ఉంటాయంటే అలా ఉంటాయి. ఒక్కసారి మాటతో మారవు. ఇంకా కడుపున పెట్టిన పిల్లలే మాట వినరు. ఇక బయట వాళ్ళకి చెప్తే మాట వింటారని చాలా ప్రశ్నలు వస్తుంటాయి నాకు అప్పుడప్పుడు. విన్నా వినకపోయినా చెప్పాలి. ఎందుకు? నా కోసం కాదు కదా, నీ కోసం, నీ ఆశీర్వాదాల కోసం కదా. నువ్వు బాగుపడితే నాకు కొంచెం బెనిఫిట్. ఎందుకు బెనిఫిట్? నేను నలుగురిలో చెప్పుకుంటే ఇదిగో సంఘం ద్వారా వీళ్ళు ఆశీర్వదించబడ్డారు, నా ద్వారా ఆశీర్వదించబడ్డారు, ప్రభు కృపదయ చేశాడండి అని చెప్పుకోగలను. నేను కొంతమంది పిల్లల విషయంలో కొంతమంది పెద్దలతో మాట్లాడినప్పుడు అంటూ ఉంటాను, సంఘంలో మాకు తెలిసినంత వరకు ఏదో ఎడ్యుకేషన్ పరంగా కొంత లోతు తెలుసు కాబట్టి వీళ్ళని పై చదువులు చదివించాలండి, ఈ మార్గంలో చదివిద్దామండి, ఈ మార్గంలో తీసుకెళ్తామండి. కారణం ఏంటి? వాళ్ళు బాగా చదువుకుంటే అప్పటికి నేను ఉంటానో లేదో తెలియదు, సంఘానికి వాళ్ళు కట్టుబడి ఉంటారు, ఈ రోజు ఉన్నోడు రేపు వస్తాడో లేదో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏదో సంపాదించుకుని మనకి ఇస్తారని ఆశన కాదు. వాళ్ళు బాగుపడి ఎక్కడున్నా అది మాకు ఆశీర్వాదం. ఎల్ఐసి పాలసీ చేశారు. ఎంతమంది ఎల్ఐసి పాలసీ చేశారండి? ఎంతమంది చేశారు? చేతులు ఎత్తండి. మీరు మీ పరిస్థితి బాగాలేక కట్టడం ఆపేశారు. మీరు ఎల్ఐసి పాలసీ కట్టినప్పుడు ఏజెంట్కి కొంత కమిషన్ పోతుంది. మీరు కట్టడం ఆపేస్తే కమిషన్ పోదా? వస్తుంటుందా? ఎల్ఐసి ఆఫీసరుడు ఏజెంట్కు వాళ్ళు కట్టినా కట్టకపోయినా నీకు నేను ఇంతిస్తా అంటాడా? ఇప్పుడు వాడు ఆపేసాడు, వాడు నా దగ్గర లేడు, వెళ్ళిపోయాడు. నేనేం చేయను, ఆమె వెళ్ళిపోయింది హాస్టల్కి, నేనేం చెప్పలేని పరిస్థితి. కానీ అక్కడ ఒకరు జత అయ్యారు. అక్కడ ఎల్ఐసి గురించి లేదు, కట్టు శిల్ప, కట్టు, ఏదో ఒకటి మంచి జరుగుతుంది అని కట్టించాడు. ఇప్పుడు కట్టించాడు, బాగానే ఉంది. మళ్ళీ కమిషన్ మొదలవుతుంది, అంతే కదా. కడుతుంటే ఏజెంట్ కమిషన్ ఏ ఏజెంట్కి పోతుందో తెలుసా మీకు? మళ్ళీ ప్రేరేపించి కట్టించిన వాడికా, మొదట చేయించిన వాడికా? దట్స్ రైట్. కాబట్టి మీరు ఎక్కడో పోయినా నా లాభం నాకు వస్తుంటుంది, దేవుని ఆశీర్వాదం. నాకు ఆ భయం లేదు. కానీ మీరు నా దగ్గర ఉంటే నాకు అడ్డంతరంగా జరిగితే కొంచెం కాలు దగ్గర వేయచ్చు, గొప్ప, అంతేనా?
వాళ్ళు ఎక్కడో పోయాడు ఏదో చేసాడు అన్నది కాదు కదా నాకు ప్రాముఖ్యం. నా కళ్ళెత్తుటంగా వాడి డెవలప్మెంట్, వాడి ఆశీర్వాదం చూసినప్పుడు నాకు కలిగే ఆనందం. ఇంకా వాటిని బట్టి నేను నేర్చుకోవాల్సిన, నేను ఇంకా చెప్పవలసినవి ఇగో ఇలా ఉంటే బాగుపడతారు, ఇలా ఉంటే చేస్తారని చెప్పడానికి నాకు ఆస్కారం దొరుకుతుంది. మోడల్స్గా, మోడల్స్గా ఇవ్వడానికి ఆస్కారం దొరుకుతుంది. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి వీటన్నిటిని కట్టడలుగా ఆచరించాలి అని దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకా మీరు చూస్తే చాలా ఉన్నాయి. లేవియా కాండంలోనే 15 నుంచి 19 వరకు మీరు చూస్తే 23 అధ్యాయంలోనే 15 నుంచి 19 వరకు కూడా మీరు గమనించండి. ఇజ్రాయేలీలు కదా, ఎక్కడుందమ్మా? 23 15 నుంచి 19. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించే వరకు మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలను, లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలను. 7వ విశ్రాంతి దినము మరుదినము వరకు మీరు 7 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలములు, అందే అన్నాను కదా, ప్రథమ ఫలములు, క్రొత్త ఫలముల పండుగ. ఎన్ని పేర్లు ఉన్నాయో చూసారా ఈ పండగకి? పస్కా పండుగ అంటే అదేదో కొన్ని పద్ధతులే. ఇవైతే చూడండి ఎన్ని మాటలు ఉన్నాయి. ప్రథమ ఫలములు, మొదటి ఫలములు, ఇంకా క్రొత్త ఫలములతో నైవేద్యము అర్పింపవలను. దేవునికి నైవేద్యం అంటే మన హిందువులుగా మనకు తెలుసు, చాలా మందికి దేవునికి ఏం పెడతాడు అది నైవేద్యం అంటారు కదా. దేవునికి కూడా నైవేద్యం పెట్టాలి యేసుప్రభు, కానీ ఏ నైవేద్యం? కాబట్టి కృత నిబంధన వచ్చినాక పాత నిబంధనను కొట్టివేస్తున్నామని ఇవన్నీ ఆచరణలు మానేసాం, మంచిది. కానీ ఇవన్నీ కూడా ఆధ్యాత్మికంగా మనం పాటించవచ్చు, లోకరీతిగా కాకపోయినా ఆధ్యాత్మికంగా. ఏంటట? క్రొత్త పళ్ళతో, క్రొత్త ఫలములతో. నువ్వు ఏదైతే శ్రేష్టంగా ఇస్తావో, ఒక మనిషికి మనం ఏదైతే శ్రేష్టంగా ఇస్తామో దాన్ని బట్టి అవతల వాళ్ళు మనకు రెస్పాన్స్ ఇస్తారు కదా. అవతల వాళ్ళు మన ఆశీర్వాదాన్ని పాత్రలుగా చేస్తారు. అటువంటి మరి దేవుని విషయాల్లో శ్రేష్టమైనవి ఇవ్వాలి, బలమైన ఇవ్వాలి, మహిమకరమైనటువంటి ఇవ్వాలి. ఇక ఎవరు ఇవ్వలేరో అన్నది నువ్వు ఇవ్వాలి. అర్థమవుతుందా? ఇక ఎవరు ఇవ్వలేరు, నీకై నువ్వే కూడా ఇంకెప్పుడు ఇవ్వలేనేమో అన్నంత ఇదిగా దేవునికి నువ్వు సమర్పించుకోవాలి. అలా సమర్పించుకున్న రోజున దేవుడు అదే లెవెల్లో, అదే యాంగిల్లో నిన్ను ఆశీర్వదిస్తాడు, అదే లెవెల్లో ఆశీర్వదిస్తాడు, అదే పద్ధతిలో నీవు ఆశీర్వాదాలు పొందుకుంటావు. ఈరోజు నాకు లేదు అన్న మాటతో నువ్వు దాన్ని కొట్టి వేసుకుంటున్నావు అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. 15 నుంచి 19 వచనాలు మనం చూస్తే చాలా చక్కటి, మరి మీరు ఈ విధంగా ఉండని తేవలను, మీరు మీ నివాసంలో నుండి తుమ్ములో 2 పిండిగల రొట్టెలు అల్లాడించు అరపునగా తేవలను, వాటిని గోధుమ పిండి, ఇంకా చాలా చెప్పుకుంటూ వస్తాడండి. బాబు 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 బాబు. చివరిలో 21వ వచనం చదవండి. ఇది మీ సమస్త నివాసములలో ఏందమ్మా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడు అదో ఆషామాషిగా కథ చెప్పి విన్నారా, ఇంకా నవ్వుకున్నారా, చప్పట్లు కొట్టారా, ఇంకా పోండి ఇంటికి అనడంలా. ఏమన్నాడు? కట్టడ, ఇది రూల్ అంటున్నాడు. రూల్ కూడా ఏదో ఒకరికి ఇద్దరికి ఈరోజు వచ్చి కూర్చున్న వాళ్ళకి. కానీ ఇక్కడ ఏమంటాడు? జాగ్రత్త, మీ పిల్లల తరాలు ఇవి పాటించాలి, మీ పిల్లల తరాలు వీటిని అనుసరించి నడుచుకోవాలి అంటూ ఉన్నాడు. నీతోనే పోవడం కాదు, నీ పిల్లలకు ముందు ఇవి నేర్పించు. హల్లెలూయా అంటే నా చేతులు ఎత్తటం, ఏదన్నా పాట పడితే చప్పట్లు కొట్టడం, ఇంకేది లేకపోతే డాన్స్ వేయటం, ఇవే నేర్పిస్తున్నాం మనం. అది మనకు ఏమైపోయింది, ముచ్చటైపోయింది. సంఘంలో వాడబడ్డాం, ఏమన్నా విషయాల్లో ఉంటే ఇవే వాడబడ్డాం అనుకుంటున్నారు. నిజంగా ఇవన్నీ నేర్చుకుంటే వాడబడ్డాం. అసలైనటువంటి వాడబడ్డాం అంటే ఇది తరతరములకు కట్టడ. నువ్వు అక్కడికి చెప్పే కట్టడ కాదు ఇది. ఇది తరతరములకు నువ్వు నేర్చుకోవాలి, నువ్వు అనుసరించాలి, నీ పిల్లలకు కూడా నువ్వు నేర్పించి తీరాలి. అసలు క్రిస్మస్ అంటే ఏమని మనం అర్థం ఏం చెప్పుకుంటామో తెలుసా? ఇచ్చుట, ఇవ్వాలి. అది ఎవరికి? మనుషులకు కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, ఇతరులకు. కానీ ఇదేం తెలుసా? ఇది కూడా ఇచ్చుటానే. ఇది ఎవరికి తెలుసా? దేవునికి. కాబట్టి ఇంకా ప్రాముఖ్యం, ఇంకా దీంట్లో ఉన్నటువంటి బలం, ఇంకా దీంట్లో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది లేని రోజున మనం దేవుని ఆజ్ఞను పాటించిన వారం కాదు, దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వారం. ఆజ్ఞాతిక్రమము, దట్స్ ఆల్, సింపుల్ కాన్సెప్ట్. ఇది చేస్తే నీకు దీవెన, ఇది చేయని రోజున నీకు శాపం అన్నాను. కానీ ఖచ్చితంగా దీవెనలు అయితే రావు. నెగిటివ్స్ జరుగుతాయేమో నాకు తెలియదు. చాలామంది అంటారు నెగిటివ్స్ అనగానే మేము ఇవన్నీ కూడా ఆలోచన చేస్తాం. ఎట్లుంటున్నాం, ఏ పద్ధతిలో ఉన్నాం, సంఘంలో ఎలా కూర్చున్నాం, ఏం చేస్తున్నాం, ఎందుకు జరిగిండొచ్చు ఇది మీకు అని మేము కొంచెం ఆలోచన చేస్తాం. మేము ప్రార్థించే విధానంలో దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తాం. నువ్వు మంచోడివి, నువ్వు ఎందుడు చంద్రుడివి, అన్యాయం కూడా జరగలేదు, అయ్యో అని కన్నీరు గార్చలేము మేము అందరిలాగా. అవునా, ఇది ఇట్లా జరిగిందా, అయితే ఆ రోజు అట్లా చేయలేదేమో నువ్వు, అందుకే ఇది జరిగిందేమో, జాగ్రత్త అని చెప్పేస్తాం. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇలాంటి మాటలు అనేకం ఉన్నాయి, వీటన్నిటిని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత అపోస్తుల కార్యములు 2:1 కూడా చూడండి. అపోస్తుల కార్యము 2:1
ఇప్పుడే నేను చెప్పాను, అపొస్తలుల పెంతెకొస్తు దినాన ఉన్నారనే మాట నేను మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాను. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకొస్తు పండగ దినాన వాళ్ళందరూ కూర్చున్నప్పుడు ఈ పండగ దినాన ఒక ప్రత్యేకత జరిగింది. మరి ఆ పస్కా పండుగ దినాన ప్రత్యేకత ఏమీ లేదు. నువ్వు బానిసత్వం నుంచి బయటకు వచ్చావు, సంతోషంతో పండుగ చేసుకో. అయితే ఆ దినాన్ని కూడా మనం ప్రత్యేకించుకున్నాం, ఎందుకంటే యేసుప్రభు సిలువ వేయబడిన పీరియడ్ అది. ఆ పస్కా పండుగ సందర్భంలోనే యేసుప్రభు యెరూషలేము మందిరానికి రావడం, అక్కడ సిలువ వేయబడడం జరిగింది. నీకు విడుదల దొరికింది, నీకు రక్షణ దొరికింది, కాబట్టి అది కూడా ప్రత్యేకమైన పండుగ. ఇక రెండవది ఏమిటంటే ఇక్కడ ఏం జరిగిందో చూస్తూ ఉన్నారా, పరిశుద్ధాత్మ శక్తి అగ్ని నాలుకల వల్ల వారి మీదకి దిగి వచ్చినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. నువ్వు ఆత్మశక్తి, శరీర శక్తి, ఇవన్నీ పంటలు కోత అనగానే మన శరీర బలం అంతే కదా. తిండి గురించి కదా, ఏం తిండి, ఏం కథ, ఎలా ఉంది, ఏం కథ, రుచి 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 అని జీవకో రుచి, నాలుగో రుచి అని చెప్పేసి మనం రకరకాలుగా చేసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ ఏమిటంటే ఈ రుచి అంటే అగ్ని, పరిశుద్ధాత్ముడు అగ్ని వల్ల దిగి రావటాన్ని మనం చూస్తూ ఉన్నాం. పెంతెకొస్తు దినాన్ని, పెంతెకొస్తు దినం అంటే కోతకాల పండుగ దినం. ఆ దినాన జరిగే అద్భుతం అది. నువ్వు దేవునికి ఇచ్చి చూడు, దేవుడు నీకు ఆత్మశక్తిని అనుగ్రహిస్తాడు, ఆత్మ బలం అనుగ్రహిస్తాడు. ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఆత్మను ఆర్పకుడి, ఉన్నది పెంచుకోవాలి. కాబట్టి ఎన్ని కోట్లు ఇచ్చినా ఆత్మను పొందుకునేస్తే ఎంతైనా ఇవ్వచ్చు, మన సర్వస్వాన్ని ఇచ్చేయచ్చు, దానం చేయొచ్చు. నేను అదే చెప్తుంటాను కొన్నిసార్లు, ఈ బలం రావాలా, ఈ దీవెన రావాలంటే ఊరికే రాదు. నువ్వు ఎంతో కష్టపడాలి, ఎన్నో త్యాగాలు చేయాలి, ఎంతో విలువైనవి దేవునికి సమర్పించుకోవాలి. అట్టి సందర్భంలో నువ్వు ఎక్కువగా దీవించబడతావు, ఆశీర్వదించబడతావు అనేది మనం చూస్తున్నాం. దీంట్లోనే 20వ అధ్యాయం 16వ వచనంలో కూడా చూడండి. 20వ అధ్యాయం 16వ వచనం, 20వ అధ్యాయం 16వ వచనం చూడండి. సాధ్యమైతే కాలహారం చేయకుండా, అంటే వేస్ట్ చేయకుండా, టైం పోనీయకుండా, వృధా చేయకుండా. ఎవరు ఈయన అసలు? ఏం పేరమ్మా? ఏం పేరు? ఎవరు ఈయన? పౌలా? ఎంత ఆఫ్టర్ పౌలు చెప్తే మనం వింటామా? పౌలు చెప్తే, పౌలు చేస్తే మనం పాటిస్తామా? పౌలు ఎంత, మనం ఎంత? పౌలు ఎక్కడ, మనం ఎక్కడ? ఆయన ఏమో పెంతెకొస్తు దినాన యెరూషలేము మందిరానికి వెళ్ళాలని త్వరపడి పనులు ముగించుకొని ఇంకేదో ఉంటే పక్కన పెట్టేసి, ఆ ఊరికి పోయే పని పక్కన పెట్టి, ఈ ఊరికి పోయే పక్కన పెట్టి, వాళ్ళతో మాట్లాడే పని పక్కన పెట్టి ఈయన వెళ్తున్నాడంట. ఎందుకంటే ఇది పెంతెకొస్తు దినము, నేను యెరూషలేము మందిరానికి వెళ్ళాలి. మనకేం పట్టింది? పౌలు గొప్ప భక్తుడు, దేవుడు ఏదో ఆశీర్వదించినాడు, స్వస్థతలు వరం ఇచ్చాడు, స్వస్థతలు చేసాడు, అవన్నీ మనకేడైతే. కాబట్టి పౌలు చెప్పిన మాట మనం వినక్కర్లా, అంతేనా? ఒక పౌలే అంత ఇదిగా పరిగెడితే, యెరూషలేము మందిరానికి వెళ్ళాలన్న ఆశ కొద్దీ తన పనులన్నీ పక్కన పెడితే, తను కలవలసిన వాళ్ళందరినీ పక్కన పెడితే, ఆదివారం తలకు మించిన భారం పెట్టుకుంటా ఉన్నావు. దేవుని సన్నిధికి రాకుండా బంధువులు వస్తారు నీకు. ఆ బంధువులకు చికెన్ల మటన్ వండి పెట్టడానికి నీ ఆవిడ, నీ పిల్లలు ఇంటికాడ ఉండిపోతారు. వాళ్ళని కూడా తీసుకొద్దామన్న ఇది ఉండదు. పౌలు ఇది రోజు ఇది నీతో చెప్తున్నాడు, ఒరే బాబు, నువ్వు పరిగెత్తు, నీ వెనక వాళ్ళే వస్తారు. వాళ్ళు వచ్చారని నువ్వు ఆగిపోకు, నువ్వు రా ముందు. పౌలు మహా గొప్ప భక్తుడు, ఎంత బాగా ప్రభు చేత వాడబడ్డాడో మనందరికీ తెలుసు. ఎన్ని అద్భుతాలు చేశాడో మనందరికీ తెలుసు. ఎన్ని పత్రికలు రాశాడు. క్రొత్త నిబంధనలో ఎక్కువ ఆయనవే కదా, 12 రాశాడు. ఎబిరి పత్రిక ఇంకా డౌటే, అది ఆయన కూడా రాశాడు, ఆయన రాశాడు. అటువంటి ఆయన ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నేను పరిగెత్తినట్టు ఆదివారం చర్చికి వెళ్ళటానికి నువ్వు పరిగెత్తరా భయ్. అన్ని పనులు పక్కన పెట్టు, బంధువులు వస్తే పక్కన పెట్టు, చేసుకొని తినాల్సిన తిండి పక్కన పెట్టు. ఆ రోజు నీకు ఏది దొరక్కపోయినా ఏం లేదు, మందిర ఆవరణంలోనికి వెళ్ళు, అక్కడ దీవించబడతావు నువ్వు అంటున్నాడు. ఇది తప్ప అన్నీ చేస్తున్నాం మనం. మన వ్యాపారాలు ముఖ్యం, మన కుటుంబాలు ముఖ్యం, మన బంధువులు ముఖ్యం, మన అవసరాలు ముఖ్యం. ఏది ముఖ్యం నువ్వే డిసైడ్ చేసుకో. పౌలు చెప్తున్నాడు, ఇవేవి కావు, నేను యెరూషలేము మందిరానికి పోవటమే నాకు ముఖ్యం అంటున్నాడు. అది చెప్తున్నాడు ఇక్కడ. మరి నీకేది ముఖ్యం? నీకేది ముఖ్యం? దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎవరి నోటి నుంచో వస్తే అది మనకు నచ్చినోడైతే విలువ ఇస్తాం, నచ్చినోడైతే పక్కన పెట్టేస్తాం. ఇంకా పెద్ద వ్యక్తి పౌలు లాంటి వాళ్ళ నోటి వస్తే అబ్బా ఇంకా ఇది తప్పదు అనుకుంటాం. అటువంటిది యేసు ప్రభు అంటే దేవుని నోటి నుంచే వస్తే ఇంకా అది తప్పిదమా? కట్టడము ఆజ్ఞ కిందికి పాటించాల్సిన విషయం. ఇంత చెప్పినా చెవిటివాడి ముందు ఏదో ఊదినట్టు అంటే మనం ఏం చేయాలి?
ఆచార వ్యవహారాలు కాదు, కానీ దేవుని కృపకు పాత్రలుగా మనం ఉండాలి. పౌలు ఎంత చక్కగా చెప్తున్నాడంటే త్వరపడుచుండెను అంటాడు. కాలాహారం చేయకుండా, సమయం వేస్ట్ చేయకుండా కదా. మనం 10 గంటల కంటే మన దృష్టిలో 12 అనమాట. ఇంకా అది ఫిక్స్ అయిపోయింది మన మనసులో. చర్చి 12 గంటలకు, మనం ఈ 10 గంటలకే రాని ఎంత మొత్తుకో వాళ్ళకి తలకెక్కదు. 12 అనుకుంటారు, 12:30 1 గంటకు వచ్చేస్తాయి. కాలాహారం అంటే ఏంటో తెలుసా? సమయమును పోనీయక, వృధా చేయక, దేవుని కొరకు ఇది సమయము, ఇది నువ్వు దేవుని సమయాన్ని పోగొట్టుకుంటున్నావు అంటే నీవు ఆశీర్వాదాలు తగ్గించుకుంటూ ఉన్నావు కదా. క్లాస్ 1 అవర్, నువ్వు ఎప్పుడన్నా టీచర్ ఏమన్నదా, లెక్చరర్ ఏమన్నా వస్తే చాలే అనుకుంటారు, అవునా? కానీ నువ్వు ఎగ్జామ్ టైంలో విన్నది ఏమిటి? లాస్ట్లో 10 నిమిషాలు వింటే నీకు ఎంత జ్ఞానం వచ్చింటుంది? మొదటి నుంచి కూర్చొని ఆ 1 అవర్ క్లాస్ వింటే నీకు ఎంత జ్ఞానం వచ్చింటుందో లెక్చరర్స్ చెప్పాలి. లాస్ట్ 10 నిమిషాలు ఆమెన్ అంటే కూడా ఆమెన్ దొరుకుతుంది అని చాలామంది అనుకుంటుంటారు. అది దొరకదు అనేది స్పష్టం. చాలామందికి ఏంటంటే ఈ ఆలోచన ఉంటుంది, లాస్ట్లో పోయి ఆమెన్ చెప్పితే ఆశీర్వాదం. లాస్ట్లో అంతా వంట అయినాక లాస్ట్లో ఉప్పు వేసేసి వంటంతా నేనే వండినా అనుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ఇది దేవుని దగ్గర చెల్లుబాటు అవుద్దా లేదా అని మీ మనస్సాక్షి మీకు సమాధానం ఇస్తుంది. నేను చెప్పక్కర్లా. నిండుగా అనుభవించడానికి, సగం అనుభవించడానికి, చివరిలో 10 నిమిషాలు అనుభవించడానికి తేడా ఉందా లేదా అనేది మీ మనస్సాక్షి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటుంది అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి, మనం గమనించుకుంటూ ఉన్నాం, వీటిలో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. సంఖ్యాకాండం 28:26లో కూడా ఈ మాట ఉన్నది, మీరు గమనించండి. సంఖ్యాకాండం 28:26లో కూడా కోతకాలపు పండుగతో పాటు మరి ఇంకా కొన్ని పండుగలు ఉన్నాయి, కానీ వీటిని ఈరోజు ప్రాముఖ్యంగా కోతకాలపు పండుగను లేదా ప్రథమ ఫలముల పండుగను లేదా మరి ఈ కొత్త ఫలముల పండుగను గురించి, పెంతెకోస్తు పండుగను గురించి నేను ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. సంఖ్యాకాండం 28:26లో మీరు గమనం చేస్తే ఏమనుందమ్మా? ప్రథమ ఫలములను అర్పించు దినమున అనగా వారముల పండుగ. దీనికి ఇంకో పేరు వారముల పండుగ. కొత్త పంటలు ఏం తీసుకురావాలి? మేము చిన్నప్పుడు ఏం చేసామో మీకు గుర్తు చేసే ఇదే దీందే. పంటలో నుంచి ఏం తీసుకురావాలి? ఇప్పటికి కూడా కొంతమందిని చూస్తూ ఉంటారు, మన వాళ్ళలో కూడా కొంతమంది బియ్యం తీసి తెస్తూ ఉంటారు. అన్నం చేసేటప్పుడు పిరికడు తీసి పెట్టడం, కూరగాయల్లో తీసి పెట్టడం, ఇంకా రకరకాలుగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళ మనసు ఒక్కొక్క రకమైన ప్రేరేపణ. వీటిని మనం గమనించుకోవాలి. చక్కగా చదువునైనా ఒక మాట పూర్తిగా చదువు మళ్ళీ ఒకసారి. ప్రథమ ఫలములు అర్పించు దినమున అనగా వారముల పండుగ దినమున కొత్త పంటలో నైవేద్యము తెచ్చినప్పుడు అమ్మా ఇంటికాడ ఉంటాంలే, చేసుకుంటాంలే, పరిశుద్ధ సంఘంలోనికి వచ్చి సంఘముగా కూడాలి. ఇంటికాడ చేసుకుంటే అది ప్రార్థన కదా సార్? ప్రార్థనే. యూనిట్ టెస్టే, పబ్లిక్ ఎగ్జామ్ కదా. దేని దాన్నే నేను యూనిట్ టెస్ట్ రాసిన, పబ్లిక్ ఎగ్జామ్ రాయకపోయినా కూడా పాస్ అవుతాను అనుకుంటే ఇక నేనేం చేయలేను. చాలా తెలివింది నీకు అనుకుంటా. ఇది పబ్లిక్ ఎగ్జామ్ ప్లేస్. నువ్వు యూనిట్ టెస్ట్ రాయాలి, దాంట్లో వచ్చే అసైన్మెంట్ మార్కులు కూడా దీనికి అవసరమే కదా. చదువుకున్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది, చదువుకున్న వాళ్ళకి కూడా అర్థమవుతుంది, అవునా? అసైన్మెంట్లు యూనిట్ టెస్ట్లు రాస్తే చివరిలో మీకు 10%, 20% మార్కులు దీనికి వచ్చి కలుస్తాయా లేదా? ఏదేనికి? పబ్లిక్ ఎగ్జామ్కి. ఇంకా పబ్లిక్ ఎగ్జామ్స్ మారిపోయే స్థితిలో వస్తే నిండుగా దాని నుంచే పొందుకుంటారు ఆశీర్వాదం. నీ యూనిట్ టెస్ట్ అసైన్మెంట్లు అక్కడే ఆగిపోతాయి. కొన్ని చోట్ల కలపరు కూడా, పెద్దగా అయినాక కలపరు కొన్నిసార్లు. దయచేసి జ్ఞాపకం పెట్టుకో. ఆడ చేసుకుంటున్నాం కదా, ఇంట్లో చేసుకుంటున్నాం కదా, ఆడ చేసాం కదా, ఈడ చేసాం కదా, అన్నీ లెక్కకు రావు. ఇది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. చక్కటి మాటలు ఉన్నాయి. వీటన్నిటిని బట్టి దేవుడు మీకు ఆ గ్రహింపు కలుగు చేయను కాక. ఇంకా చాలా ఉన్నాయి, మనం సమయం పోతుంది కాబట్టి కొంచెం ముగించుకునే ప్రయత్నంలోకి వెళ్ళిపోదాం. ఈ 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయంలో మీరు చూస్తే, 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14-15 వచనాలు. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14-15 వచనాలు. నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలిచును, నా చెవులు దానిని ఆలకించును. ఇంట్లో చేస్తే కూడా వింటాడేమో కానీ దానికి ఒక ప్లేస్ పెట్టాడు. ఆ ప్లేస్లో, ఆ పరిశుద్ధ స్థలంలో, ఆ మందిర ఆవరణంలో నువ్వు చేస్తే దేవుడు ఇంకాస్త వింటాడు. చెప్పానుగా, ప్రత్యేకమైనవి చేయాలి. అందరు ఇచ్చేటట్టు నేను ఇస్తే నాకు మళ్ళీ ప్రత్యేకత కావాలంటే ఎందుకు వస్తుంది? మనం అందరినీ ప్రత్యేకంగా చూడలేం కదా.
మనకు ప్రత్యేకంగా సాయం చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని మర్చిపోగలమా? వాళ్ళకి ప్రత్యేకంగా మన హృదయంలో కానీ మన ఆలోచనలో కానీ వారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎందుకంటే ఎవరు చేయలేని పని వాళ్ళు ఆ కోసం చేశారండి అని మనం దాన్ని కన్విన్స్ చేసుకుంటాం, చెప్పుకుంటాం కూడా. అవునంటారే కాదంటే ఎప్పుడు సహాయం చేసేవాళ్ళు, నా కష్టకాలంలో నాకు తోడండి సహాయం చేసేవాళ్ళు. ఒకటి కాదు, ఇది సహాయమే అది సహాయమే. కానీ నా కష్టకాలంలో నాకు ఎవరు దిక్కు లేనప్పుడు నేను నీ మీద ఆధారపడ్డప్పుడు నువ్వు దగ్గర తీసి నన్ను ఆదరించి నీ ప్రేమను పంచుతావు చూడు, అది కోల్పోనితనం, అది ఉన్నతమైనటువంటిది. అందరూ నిన్ను పెంటకుప్పల మీద నుంచి పక్కన తోసేసినా కూడా దేవుడు నిన్ను ఆదరించాడు, అది ప్రత్యేకమైన ప్రేమ అంటే. అటు దేవునికి నువ్వు ఏమి సమర్పించుకోవాలో, ఏమి ఇవ్వాలో శ్రేష్టమైనవా, ఏదైనా తేలికమైనవా కదా. ఈ రోజుల్లో ఇప్పటికి కూడా నా జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఎక్కడ కానుకలు, ఈ సంఘమే కాదు ఏ సంఘానికి పోయినా కానుకలు లెక్కబెట్టే టైంలో ఎక్కువ చిరిగిన నోట్లు వస్తాయి, స్టిక్కర్లు వేసిన నోట్లు వస్తాయి, సగం నంబర్ పోయిన నోట్లు వస్తాయి. మరి పిల్లలకు ఏం నేర్పిస్తున్నాం మనం? శ్రేష్టమైనవి, కొత్తవి, కొత్త పదములు దేవునికి సమర్పించాలి అంటే మనం నేర్పించే విధానం ఎలా ఉందో మనం చూస్తూ ఉంటాం. నీకు అట్లాగే జరుగుతుంది. నువ్వు దేవునికి తౌడిస్తే నీకు తౌడే దొరుకుతుంది. తౌడు అంటే తెలుసుగా, బియ్యం మీద పొట్టు, ఏమంటారు దాన్ని, ఏమంటారు దాన్ని. అదే నువ్వు దేవునికి వరి ఇచ్చావు అనుకో, వరి వస్తుంది. ఏది ఇస్తావో అదే పుచ్చుకుంటావు అనే దేవుని. ఏమి విత్తుతాడో మానవుడు అదే పొందుకుంటాడు. నా ఇష్టాన్ని విత్తుతున్నాను, నేను నా ఇష్టాన్నే పొందుకోవాలని నేను ఆశపడతాను. నాకు కాదు లేదు వద్దు అనే మాటలు వినడం ఇష్టం ఉండదు. మరి దేవునికి ఇష్టం ఉంటుందా? ప్రేమతో సహస్తములతో చేసుకున్నాడు, ఎంతో రక్షణ ఇచ్చినాడు. నువ్వు వద్దు పో, నువ్వు కాదు పో, నేను ఇంకో దగ్గర పో అంటూ ఉంటే ఊకుంటాడే? దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రేమటువంటి దేవుని బిడ్డలారా. ఇంకా మీకు చాలా ఉన్నాయి. మీరు విత్తుట అనేటువంటి మాట కొరింథీ పత్రికలో చూస్తారు. 2 కొరింథీ 9:6 మీరు గమనిస్తే ఇది గివింగ్ గురించి ఉన్నది. చాలా విత్తుట అనేటువంటి మాట. పంట రావాలి, పంట కొయ్యాలి అంటే మొట్టమొదటి విత్తాలి. ఆ విత్తిన దాన్ని నారు పోసినవాడు నీరు పోయాలి, నీరు పోసినవాడు ఎరువు పోయాలి, ఎరువు పోసినవాడు పంట చేతికి వచ్చే టైంలో అప్పుడు కొయ్యాలి. ఇది ఏమైనా ఒకసారి చూడండి 9వ అధ్యాయం 6వ వచనంలో. కొంచెముగా విత్తువాడు పంచకోయిను. చిరిగిన నోట్లు వేస్తే చిరిగిన నోట్లే దొరుకుతాయి నీకు. కొంచెముగా విత్తువాడు కొంచెముగా కోయిను. నాకు లాభం ఎక్కువ రావాలంటే కొంతమంది చెప్పినట్టుగా 20%, 30% కూడా ఇవ్వాలి. దయచేసి జ్ఞాపకం పెట్టుకో. దేవుని అనుగ్రహం పొందుకోవాలంటే దేవునికి విలువైన స్టాండర్డ్స్ మనం ఇవ్వాలి. ఆయన విలువ తక్కువే నిన్ను అడగట్లా, ఆయనకి వేరే వాళ్ళ ప్రేమ తక్కువే నీ ప్రేమ కావాలని అడగట్లా. మస్తుకుంది దేవుని దగ్గర. నిన్ను కాకపోతే ఇంకెవరైనా పట్టుకోగలడు. కానీ నిన్నే ఎందుకు అడుగుతున్నాడంటే నీ మీద అధిక ఇష్టం ఉంది, నీ మీద అధిక ప్రేమ ఉంది, నిన్ను ఆశీర్వదించాలన్న తత్వం, గుణం, ఆలోచన ఎక్కువ ఉన్నది. దాన్ని నువ్వు పోగొట్టుకుంటే ఇంకొకరు పొందుకుంటారు. అది లాభమా నీకు నష్టం? కాబట్టి ప్రేమను నిలబెట్టుకోవాలి. ప్రేమించే యేసయ్య లాంటి మనుషులు మనం కాపాడుకోవాలి. అది వద్దు అనుకుంటే, నెగ్లెక్ట్ చేస్తే, ఇవాళ నువ్వు నెగ్లెక్ట్ చేస్తే రేపు కావాలనుకున్న రోజున నీకు దొరకదు. ఇది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకా చాలా ఉన్నాయి ఆ మాటలు. 8వ వచనం చదవండి. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారే. దేనికట ఇస్తే నాకేమొస్తుంది? మీరు మాసిదోనియా సంఘాన్ని, ఇదే 2 కొరింథీలో 8వ అధ్యాయం మొదటి స్టార్టింగ్లో చూస్తే మాసిదోనియా సంఘం వారు ఈ కానుకలు ఇచ్చే విషయంలో మనకు ఒక ఆదర్శాన్ని చూపిస్తూ ఉన్నారు. మీరు చదివితే వాడు ఎలా ఉందంటే 2వ వచనంలో 8వ అధ్యాయంలో ఇదే 2 కొరింథీలో ఎలాగనగా వారు మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను అంటున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడిక అత్యధికంగా సంతోషించరు. శ్రమ వచ్చిందండి, ఈ నెల నాకు ఎక్కువ ఖర్చు వచ్చిందండి, ఈ నెల నాకు టైట్ అయిందండి అని దేవునికి ఇవ్వటం ఆపివేయవద్దు. అధిక శ్రమలలో కూడా దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. ఇది 8వ అధ్యాయం 2వ వచనంలోనే మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మీరు గమనిస్తే అవసరతతో ఉన్నాను, నాకు చాలా అవసరం ఉంది, ఇంకా నాకంటే మించిన అవసరత కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా దేవుని సేవ, దేవుని పనిలో ఉండేటువంటి విషయాలకు వస్తే నా పని కంటే ఆ పని జరగటం నాకు ముఖ్యం అనుకొని ఇవ్వటం మొదలెట్టాలి. ఇది సంఘం అంతా కూడా దన్నుగా అంటే బలంగా చేసి చూపించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నాకే లేదండి, నాకే జీతం సరిపోలేదు, ఇలాంటి మాటల వల్ల ప్రభు మహిమను మనం ఇచ్చేవాడి యొక్క గొప్పతనాన్ని మనం తగ్గిస్తున్నాం. నాకు లేకపోయినా నా దేవుని పని ఆటంకపరచబడకూడదు. అలా అనుకొని ఇచ్చిన రోజున మనం దీవించబడం ఎందుకు? సాక్ష్యం నేను, శ్రీకాంత్, రాజు ఇలాంటి వాళ్ళం మేమే ఉన్నాం. లేకపోయినా, మాకు లేకపోయినా ఇవ్వాలి, దేవుని కొరకు ఇవ్వాలి. ఆ తృష్ణ, ఆశ చచ్చిపోకూడదు. నాకే లేదండి, నా ఖర్చు పెరిగిందండి, నా ఖర్చు ఎస్,
సాతాను ఇవ్వనివ్వడు. అది మీ బలహీనత కాదు. సాతాను మీ ఆశీర్వాదాలను పక్కత్రోవ పట్టించడానికి మీలో పెట్టిన అనుమానం అది. నేను ఇస్తే సరిపోదేమో, నాకు వచ్చేదే 10,000, నాకు వచ్చేది 20,000, నాకు ఖర్చు వస్తే 30,000, ఎక్కడ సరిపోద్దండి అనుకుంటాం. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, సాతాను మిమ్మల్ని అనుమానంలోకి నెట్టివేసి రాంగ్ డైరెక్షన్లోకి తీసుకువేయడానికి మొట్టమొదటి విత్తనం నాకు సరిపోదు, మొట్టమొదటి విత్తనం నాకు చేత కాదు, మొట్టమొదటి విత్తనం నా ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. మీరు గమనిస్తే మాసిదోనియా సంఘం వారు 3 పాయింట్స్ శ్రమలలో కూడా దేవునికి ఇవ్వాలి అని చూపిస్తూ ఉన్నారు. మన అవసరతలను ఆపుకొని ఇతరుల అవసరతల కోసం లేదా దేవుని అవసరతల కోసం ఇంకా ఎక్కువ ఇవ్వాలని చూస్తూ ఉన్నారు. మూడవది ఇంకొక చక్కటి మాట ఉందండి ఇక్కడ దీంట్లో. మీరు గమనిస్తే 4వ వచనం చూడండి. వేడుకొనచ్చు సామర్థ్యము కొలదియే కాక వాడికి 10 పైసలు ఇచ్చేంత మాత్రమే ఉంది, కానీ దానికి మించి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడట. అందుకే ఆశీర్వదించబడ్డారు వాళ్ళు. మనం ఏంటంటే ఎంత జీతం వస్తుందో దాన్ని చూసుకోకుండా దాన్ని కటింగ్ చేసి దాన్ని ఇచ్చేసి ఎంతో కొంత ఇస్తున్నాం. ఏదో కాపరి కట్టి తుడుపు, ఏదో సంఘంలో కొంచెం ఇచ్చామన్న పేరుండాలి కాదట. సామర్థ్యమునకు మించి నీ జీతం ఏమిటో, నీ కటింగ్స్ పోనేంతో కటింగ్స్ పోకుండా ఎంతో కాపరికి తెలుసో లేదో, కానీ దేవునికి అయితే తెలుసు కదా. నీ సామర్థ్యం ఎంతో కంటే ఎక్కువ ఇచ్చి దేవుని శోధించి ఆకాశపు వాక్యం విప్పి ఆశీర్వాదాలు కొమ్మని ఇచ్చే దాంట్లోనే విగబట్టుకొని ఇచ్చే దాంట్లోనే దేవునికి కదా కటింగ్లు పెట్టి కదా. ఏదన్నా కూలోండి మనం రోజంతా పిలుచుకొచ్చాం, వాడి వల్ల కొద్దిగా ఇబ్బంది అయిందనుకో, మొట్టమొదటి మనం చేసే పని అంతా తిట్టుకుంటున్నావు, వాడిని అరిచో మా పని భంగం చేసివో అని 4 తిట్లు తిట్టి పంపిస్తే అయిపోయాయి. కానీ మొట్టమొదటి మనం కొన్నిసార్లు చేసే పని ఏంటి తెలుసా? నీ వల్ల నాకు టైం పోయింది, నీ వల్ల పని జరగలా, ఇదిగో 800 ఇస్తాను అన్నాను కదా, ఇగో 600 ఇస్తున్నా, 200 కట్ చేసినా అంటాం. అనేవాళ్ళు లేరా అండి? అట్లా అంటే నువ్వు ఒప్పుకుంటావా? ఒకవేళ నువ్వే ఆ పనికి వెళ్ళినావు, నువ్వు సరిగా చేసావో చేయలేదో, యజమాని ఎగరగొట్టాలని అలా చేసాడో, అది వేరే విషయం. ఏం నాగరాజు దాన్ని ఒప్పుకుంటామా? నేను చేసినా 8 గంటలు నీ దగ్గర ఉన్నా, చేసినా చేయకపోయినా నా కూలి నాకు ఇయ్యి. మరి దేవుని దగ్గర ఎందుకండి ఇవన్నీ మానేస్తామే? మన లోకరీతిగా మనం చేసేటివే దేవుని దగ్గర చేద్దాం కొన్ని అంటున్నాను నేను. ఇవెందుకు చెయ్యము? నాకున్నా లేకపోయినా దేవుని పనికి సహకరించాలి. మనం ఈ వారంలో 3 చోట్ల వాక్యం చెప్పుకుంటే ఇలాంటి మాటలు ఎక్కువ వచ్చినాయి కదా. షునేమీయురాలు అనేటువంటి స్త్రీ కాపరిని గౌరవించి మేడగదిలో స్థలం ఇచ్చి ఆయన పరిచర్యకు సహకరిస్తే ఆమె కుమారుని పొందుకుంది. కుమారుడు జస్ట్ మళ్ళీ బతికించాడు. అన్ని రకాలుగా ఆశీర్వదించబడ్డది. సేవకునికి ఇవ్వాలి, సేవకి ఇవ్వాలని మొత్తుకుంటూ ఉన్నారు సేవకులు. అందరి సేవకుల కథ వేరు, కానీ మనం కొన్ని సంఘాలలో మనం చూస్తూ ఉంటాం నిజమైన అవసరతలు ఉంటాయి వాళ్ళకి. అందరినీ ఒకే తాటితో కట్టేయలేం కదా, ఒకే ఘాటిని కట్టేయలేం. కాబట్టి మాసిదోనియా సంఘం వారు నిన్ను జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు అంటూ ఉన్నారు. శ్రమలలో కూడా నాకు శ్రమ ఉందండి, నాకు ఇరుకుందండి, నాకు సరిపోవట్లేదని అనడానికి కాదు, లెక్క పెట్టుకొని కోత కోసి దాంట్లో సగం ఇవ్వడానికి కాదు. నీకు ఎంత వస్తుందో దేవునికి చాలా స్పష్టంగా తెలుసు. 10 పైసలు ఎక్కువ. నేను చాలాసార్లు కొత్తలో చాలామంది రౌండ్ ఫిగర్ చేయాల్సి వస్తే రూపాయి పెంచండి. రౌండ్ ఫిగర్ అంటే రూపాయి తగ్గియకండి. 73 రూపాయలు అంటే 75, 80 చేయండి, కానీ 70 చేయకండి. దేవునికి ఇవ్వటంలో కొంచెం అన్నా పెంచండి అంట. అలా చేసిన మేము ఈరోజు ఆశీర్వదించబడేటువంటి స్థానంలో ఉన్నాం. కష్టాలు కన్నీళ్ళు ఉన్నాయి, ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఆశీర్వాదం ఘనతకు అవే వస్తాను. అవైతే తగ్గట్లా. ఈరోజు మీరు అటువంటి స్థితిలో ఉండాలని నేను ఆశపడతా ఉన్నా కదా. 73 రూపాయలు అంటే ఉదాహరణకు చెప్తున్నా, అందరినీ ఎవరినో ఎత్తి చూపించడానికి కాదు. 70 రౌండ్ ఫిగర్ చేస్తాం. చాలా తెలివైన వాళ్ళు, కొత్తలు ఇవన్నీ చెప్పేవాడిని. నాతో తిరిగే వాళ్ళందరికీ ఇవన్నీ చెప్తుంటే, ఇలా కాదు, ఇలా చేస్తే బాగుంటాం చూడండి, ఇలా చేస్తే ఆశీర్వదించబడతాం చూడండి, 1 పైసా పెంచి ఇచ్చి చూడండి దేవునికి అనేసి. ఇది ఈరోజు మాసిదోనియా సంఘం వారు చేస్తున్నారు. సామర్థ్యానికి మించి దేవునికి ఇవ్వాలి. ఇచ్చే దానిలో కటింగ్లు పెట్టి 4 పని చేస్తుంటే ఒకరిది ఇచ్చి ఎలా కాదట, మొత్తం కూడా కట్టుకొని. ఆ రోజు అపొస్తలులలో ఎక్కడ తెచ్చి పెట్టేవాళ్ళు? అందరూ కలిసి ఒక దగ్గర పెట్టి వాడుకునేవాళ్ళు. ఇప్పుడు అంత పరిస్థితి లేదు, కానీ నీది నువ్వే నీ కుటుంబ పరంగా ఇస్తూ ఉన్నావు. ఎలా ఇవ్వాలి, ఎలా దేవుని మహిపరచాలి, ఎలా దేవుని అవమానించాలి, ఇవి నీకు బాగా స్పష్టంగా అర్థమవుతున్నాయి. కానీ అవమానిస్తావా, ఘనపరుస్తావా నీ చేతుల్లో. ఎందుకంటే కాపరి చెప్తే ఏమైపోద్ది? డబ్బులు తక్కువ ఉన్నట్టున్నాయి ఈయన గారికి, కొంచెం కష్టపడుతున్నాడు ఎక్కువ చెప్పి అనుకుంటారు. కాబట్టి అది మీ చిత్తం, మీకే వదిలేస్తున్నారు.
దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి మనల్ని శ్రమలలో కూడా దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. ఈ కొరింథీ పత్రిక మాసిదోనియా సంఘం ఈ విధంగా మనల్ని మంచి మాటలతో, ఇంకోటి తెలుసా, కృపానుసారమైన కానుక అని ఉంది. కృపానుసారమైన కానుక. నువ్వు కృపతో కనికరంతో దేవుని కొరకు పాటుపడితే దేవుని నుంచి కనికరం పొందుకుంటావు. ఒక మనిషికి నువ్వు ఎక్కువగా చేస్తేనే ఆ మనిషి నుంచి ఎక్కువ ప్రేమను పొందుకుంటావు, దయను పొందుకుంటావు, కృపను పొందుకుంటావు. నాకు చేశారండి, నాకు వాళ్ళు చేశారు, వాళ్ళకి ఇష్టం, నేను ఏమైనా చేయాలి అని ఒక తెగింపు వచ్చేస్తుంది. వాళ్ళంతా ఎవరైనా ఇంకా అభ్యంతరం పెట్టి వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళకి ఎందుకు చేస్తున్నాడు, వాళ్ళు నా వరకైతే బాగా చేశారు, నేను చేయకుంటే ఎట్లా అంటావా లేదా? చేతులు దులుపుకుంటాం చెప్పు. అదే మరి దేవుడు చిన్నదానికే సంతోషపడే దేవుడు. ఇట్లాగా నువ్వు తెగించి ఇంకా అధికంగా దేవుని కొరకు ఎక్కువగా చేస్తే ఎక్కువ సంతోషపడి ఎక్కువ ఇస్తాడా, తక్కువ సంతోషపడి తక్కువ ఇస్తాడా? నువ్వు చేయవలసిన దానికంటే ఎక్కువ చేసావు దేవునికి. ఎవరు చేయండి నువ్వు చేసావు కాబట్టి ఆశీర్వాదాల విషయంలో అందరికి ఇచ్చినట్టు నీకు 10 పైసలు ఇచ్చేసి తులుచుకుంటాడా దేవుడు? లేదా ఇంకా ఎక్కువ ఇస్తాడా? ఏమని ఉంది ఐడియా గట్టిగా? వెరీ నైస్. చిన్న కాన్సెప్ట్ అండి, పెద్ద మ్యాథమెటిక్స్ ఏం లేదు దీంట్లో, పెద్ద కెమిస్ట్రీ ఫిజిక్స్ ఏం లేవు దీంట్లో. అడుగుడి, తట్టుడి, ఇంకా అంతేనా? 3 ఇయ్యుడి మీకు ఇవ్వబడు. సువార్తలు కదా 5 ఉన్నాయని చెప్తుంటారు కదా, 4 సువార్తలు, మత్తయి, మార్కు, యోహాను, లూకా. 5వ సువార్త ఎవరు? నువ్వు నేను అంటారు కదా చాలామంది చెప్పేటప్పుడు. అడుగుడి, వెదకుడి, తట్టుడి, ఇయ్యుడి. చాలా చోట్ల చక్కగా ఇచ్చి శోధించు అన్నాడు. ఇచ్చి నువ్వేం శోధించక్కర్లా, మన దేవుడు గొప్పోడు. ఆ మాట అయితే ఉంది, కానీ ఎప్పుడు శోధించే పరిస్థితి, నిన్ను ఇచ్చాక తీసుకొని జోలో పెట్టుకుని మర్చిపోయే పరిస్థితి ఉండదు. ఇంకా బాగా రాసుకుంటాడు. మనం కదా బుక్కులు 4 బుక్కుల్లో రాస్తా, వచ్చేది 10 పైసలు, దాన్ని 4 బుక్కుల్లో రాస్తా. ఎందుకంటే చూపించాలి కదా లెక్కలు, ఒకటి పైన ఒకటి ఉంటుందని. మళ్ళీ ఫోటో తీసి మెయిల్లో పెట్టుకుంటా, పోగొట్టుకుంటానేమో అని. ప్రతి పైసా, ప్రతి కానుక పర్సనల్గా నాకు ఇచ్చేటివి కాకుండా సంఘపరంగా వచ్చే ప్రతి పైసా చిన్న నోట్బుక్లో ఉంటుంది. నమ్మకంగా, కొద్దిగా నమ్మకంగా ఉంటే అధికంలో ఆశీర్వదించబడతాం. దయచేసి వీటినన్నింటినీ జ్ఞాపకం పెట్టుకుందాం. దేవుని సన్నిధిలో మీరు సంతోషించాలి, దేవుని సన్నిధిలో మీరు ఆనందంగా ఉండాలి అని చెప్తా ఉన్నాడు. ఇవన్నీ కాకుండా ఇక చివరి మాట ముగింపు. వీటంతా పాటు నేను మళ్ళీ మీకు ఒకటి జ్ఞాపకం చేస్తున్నానండి. మనల్ని మనం తగ్గించుకొని వినయంతో దేవుని వెదకాలండి. ఇచ్చాం కదా, నేను 1,00,000 రూపాయలు ఇచ్చాను, నేను 5,000 ఇచ్చాను, నేను 10,000 ఇచ్చాను, అవి దేవుని వరకే సంబంధానికి, ఇంకా మిగతా వాటిలో దేనికి సంబంధంలా. నువ్వు గొప్పగా పక్కడికి చెప్పుకోవడానికి కూడా దేవుడు ఇష్టపడాడు. మన దగ్గర ఉండే గుణం ఏంటంటే ఇస్తాం, ఇవ్వడంలో ఏం లేదు. కానీ ఏమీ అవకాశం లేకపోయినా అమ్మా మొన్న అవసరం పడితే నేను ఇచ్చిన అని చెప్పుకుంటాం. అలా చెప్పుకోవడం వల్ల ఆశీర్వాదాలు పోవడం. ఒక చేతితో చేసింది ఇంకో చేతికి తెలియకూడదు, రహస్యం. ఇది దేవుని కొరకు నువ్వు సమర్పించుకునేటువంటి విషయం. కానీ చెప్పుకోకుండా మనసు ఒప్పదు కదా, గిలి ఏదో ఒక వంక పెట్టుకొని మనం క్రియేట్ చేసుకొని అయినా చెప్పేస్తాం. ఆ రోజు పెద్ద అవసరం ఉండి మనం ఇలా చేశాం కదా అంటాం అనమాట. మనుషుల ఎదుట గొప్పతనం కోరుకుంటివా, పొగడ్త కోరుకుంటివా, దేవుని దగ్గర నువ్వు కొట్టివేయబడ్డావు. మనుషుల దగ్గర ఏమి కోరుకోలేదా, దేవుడు నీ కొరకు అన్నీ తీసి పెట్టాడు. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎవరి మీద కోపం వస్తే వాడిని దేవునికి అప్పగించకూడదు అనుకుంటే నువ్వు కొంచెం కొట్లాడు, మరి ఎక్కువ కొట్లాడు, కొంచెం కొట్లాడు. ఎందుకంటే నువ్వు దేవునికి అప్పగిస్తే దేవుని పనిష్మెంట్ ఎక్కువ పోద్ది వాడి మీదకి. కాబట్టి వాడిని నువ్వు ప్రేమిస్తున్నావు, నాకు సహకరించలేదు, నాకు ఏదైనా సాయం చేయలేదు, నన్ను ఇబ్బంది పెట్టారంటే వాళ్ళని కొంతమేర నేనే ఇట్లా కాదు అట్లా అనేసి వదిలేయాలి. ఎందుకు? వాళ్ళ మీద నాకు ప్రేమ ఉంది, నేను దేవునికి అప్పగించాను అనుకో, శిక్ష ఎక్కువ పడుతుంది వాళ్ళకి. ఇది నా టెక్నిక్. దయచేసి జ్ఞాపకం పెట్టుకుందాం. ఈ ద్వితీయోపదేశకాండంలో 28లో 2 మాటలు చదివి నేను ముగిస్తున్నాను. ఇది లాస్ట్ మాట. ద్వితీయోపదేశకాండము 28లో మొదటి కొన్ని వచనాలను నేను చదివి ముగించేస్తాను. 28లో మొదటి కొన్ని మాటలు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. ఇప్పుడు ఏమన్నాడు? మాటనే వినురా, శ్రద్ధగా విను, మంచిగా విను, నీ మనసులో పెట్టుకో, ఆచరించు అంటున్నాడు. మరి ఇప్పుడు అన్ని చదివినాము, వీటిని ఏమని చెప్పుకున్నాం? కట్టడలు అని చెప్పుకున్నాం, ఆజ్ఞలు అని చెప్పుకున్నాం. మాటనే కరెక్ట్గా విను, మంచిగా విను, శ్రద్ధగా విను అన్న దేవుడు కట్టడలు మాత్రం తేలిగ్గా తీసుకుంటాడా? ఇంకా కొంచెం కరెక్ట్గా తీసుకుంటాడా? ఏమంటాడు? ఇంకా కొంచెం కరెక్ట్గా తీసుకోమంటాడా? తేలిగ్గా తీసుకోమంటాడా? నువ్వు తేలిగ్గా తీసుకుంటే నష్టం ఎవరికి? నా మాట నువ్వు తేలిగ్గా తీసుకుంటే నష్టం ఎవరికి? అందుకని ఏమిటంటే శ్రద్ధగా వింటే నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞని అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా మొదలుపెట్టాడు. ఏమని మొదలుపెట్టాడు? భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించదను. ఏమిటండి ఆశీర్వాదం?
భూమి మీద ఉన్న జనముల కంటే నిన్ను గొప్ప చేస్తానంట. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. నువ్వు ఇచ్చే పిరికెడు కోసం దేవుడు నేను తీసుకెళ్ళి కూర్చోబెట్టే స్థలం ఎలాంటిదంటే, నువ్వు ఇచ్చే చిటికెడు ప్రేమ కోసం నేను తీసుకెళ్ళి కూర్చోబెట్టే స్థలం ఎటువంటిదంటే, జనముల కంటే నిన్ను హెచ్చుగా. ఎంత చక్కటి ఆశీర్వాదం అండి, ఎంత చక్కటి ఆశీర్వాదం. సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఇంకా నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల, వినకపోతే అనేటివి 15వ వచనం నుంచి శాపాలు. ఎట్లా వినకపోతే ఏమొస్తాయని నాకు అవి అవసరం లేదు. ఈరోజు నేను మీరు వింటారనే నమ్ముతున్నాను. కాబట్టి వింటే ఏమిటి అనేది మళ్ళీ ఒకసారి చూపించి నేను ముగించేస్తూ ఉన్నాను. ఏమని ఉందంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల నీ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ఏదో వచ్చి అలా వెళ్ళిపోవట. ప్రాప్తించును, నీకు కలుగును, నీకు జరుగును. ఊరికే కాదు, నువ్వు నా మాట వింటే నీకు ఆశీర్వాదము కలుగును, నీకు దీవెన కలుగును, నీకు అది జరుగును. నా ఆజ్ఞ మాట్లాడితే నా మాట శ్రద్ధగా వింటే ఏముందిలే ఇదే అదే అని అనుకోకుండా శ్రద్ధగా వినేటువంటి వాడు. బట్టి వినడమే కాదు, అనుసరించి నడుచుకునే దానికి ఏదో ఒకటి చేయాలి. కట్టిరకూడదు పావు సాగకూడదు అంటే కుదరదండి. ఏదో ఒకటి చేయాలి. ఒక తెగింపు నిన్ను అభిషేకించవచ్చు, ఒక తెగింపు నిన్ను లాభంలో కూర్చోబెట్టవచ్చు కదా. మొదట్లో మనం అందరిని చూస్తూ ఉంటాం, కూలివాడిగా ఆడ ఈడ పని చేయడాన్ని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎదుగుతూ ఉంటారంటే వాళ్ళు అందరికంటే కొంచెం ఎక్కువ ఆలోచించడం, కొంచెం తెగింపు ధోరణి, కొంచెం ఏదో వాళ్ళకున్నటువంటి క్వాలిటీస్ ఉపయోగించుకుంటున్నారు కాబట్టి ఎదుగుతున్నారు. ఎదిగినాక వాళ్ళని చూసి వాడు నిన్న మనతో పాటు పని చేస్తున్నా ఇవాళ ఎదిగినాడంటే ఏం చేస్తాం మరి? ఆ రిస్క్ నువ్వు తీసుకోలేకపోయినా ఆయన తీసుకున్నాడు. మరి నువ్వు కూర్చున్నావు, తిన్నావు, జరుగుతుంది అనుకున్నావు, గమ్మున అయిపోయావు. నువ్వు కొంచెం రిస్క్ తీసుకో, నువ్వు కొంచెం బయటికి రా, నీ పరిధి నుంచి, నీ కట్టడల నుంచి, నీ రూల్స్ నుంచి, నీ రెగ్యులర్ నుంచి బయటకు వచ్చి కొంచెం దేవుని మాట ఏదో విను, కాపరి మాట ఏదో విను, సంఘం కొరకు ఏం చేయాలని చెయ్యి. నీవును నీ ఇంటి వారిని దీవించబడతారు. ఎంత చక్కగా దేవుడు దీవిస్తూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. తుమ్మితే హాస్పిటల్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నాడు మనం చూస్తున్నాం. అట్లాగే పెద్ద రోగం మనం కరోనా టైంలో మనం 74 గురించి ప్రార్థన చేసినాం. ఇద్దరే ఇద్దరు 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. అది మాట వినకపోవటం వల్ల. ఇలా కాదు, ఇలా ఉంటే బాగుంటుందని మనం చెప్తే వాళ్ళు వినకపోవటం వల్ల. మిగతా 72 మంది 2-3 ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి మామూలు టాబ్లెట్ తెచ్చుకున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చినటువంటి ఆ కిట్ ఏదైతే ఆ డి విటమిన్లు ఆ విటమిన్లు ఇచ్చారో దానికే బాగయ్యారు. ఏ సీజను? సెకండ్ సీజన్. అంటే ఈ ఆక్సిజన్ సిలిండర్లు దొరక్క చచ్చిపోయారు చూడండి చాలామంది. ఆ సీజన్లో జరిగినటువంటిది. ఎంత అద్భుతం అండి, ఎంత ఆశ్చర్యకార్యం అండి, ఎంత ఆశ్చర్యకార్యం. దేవుని మాట వినేటువంటి వాళ్ళు. అప్పుడు భయం పట్టుకున్నది, ప్రాణ భయం. ఫోన్లు చేయంగానే వాక్యం చదివినావా అంటే ఇదిగో చదువుతున్నానన్నా అనేవాళ్ళు. మిగతా టైంలో చదువుతున్నావా లేదా అనేది పక్కన పెట్టి, ఎవడన్నా ప్రార్థన అనగానే ఈరోజు బైబిల్ చదివినావా, మరి ఎట్లా కొద్ది కరోనా అనగానే అన్నా అది కన్నా అయిపోయింది నిర్మకాడానికి వచ్చిన అనేటోడు. ఈరోజు వాళ్ళంతా సుఖంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. నీకు తెలుసో లేదు, నేను 3 సార్లు, 1 కాదు 2 సార్లు కాదు 3 సార్లు కరోనా బారిన పడ్డాను. మొదటి 15 రోజులు మీకు తెలుసు కదా, దూరంగా ఉండటం కదా, మాస్క్ పెట్టుకోవటం, మిమ్మల్ని అంత దూరం నిలబెట్టి మాట్లాడడం, వాక్యం చెప్పాలన్న ఫోన్లో వాక్యం చెప్పటం చేసి హాస్పిటల్కి వెళ్ళింది చేసింది ఏం లేదు. అంతా కిట్టే, 5 పైసలు ఖర్చు కాలే, కిట్టే. గవర్నమెంట్ ఇచ్చినటువంటి డి విటమిన్లు ఆ విటమిన్. మిగతా 2 సార్లు, 2వసారి 3వసారి అసలు వచ్చిందని తెలుసుకున్నాను తప్ప పోయి టెస్ట్ చేసుకొని ఎవరికి చెప్పలేదు, ఎలాంటి నియమాలు పాటించలేదు. నా వల్ల ఎవరికి హాని జరగొద్దు ప్రభా, ఇది ఎవరికి అంటొద్దు అన్న మాత్రమే ప్రార్థన చేసుకున్నాను. మామూలుగా ఉన్నాను, మామూలుగా తిన్నాను, మామూలుగా. మొదటిసారి మాత్రం కొంచెం బాగానే వాళ్ళు చికెన్లు పెట్టేటోళ్ళు, మటన్లు పెట్టేటోళ్ళు తొందరగా రికవరీ కావటానికి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకు నువ్వు బాగుపడలేకపోతున్నావు? ఎందుకు నీకు వచ్చేటువంటి శ్రమ చిన్నదైనా గొడ్డలతో పోవాల్సింది, గోటుతో పోవాల్సింది గొడ్డల దాకా తీసుకొస్తుంది అంటే నీవు దేవుని యందు సరిగా లేవు, దేవుని సంతోష పెట్టడంలో సరిగా లేవు. ఒక మనిషిని సంతోష పెట్టడంలోనే మనం కొద్ది గొప్ప రెస్ట్ తీసుకొని సరిగా ఉంటే వారి ద్వారా వచ్చే ఆశీర్వాదాలు, వారి ద్వారా వచ్చే దీవెనలు మనం పొందుకుంటాం. అటువంటిది దేవుని విషయంలో ఇంకా ఎక్కువగా ఆశీర్వదించబడతాం. అవే చెప్తూ వస్తున్నాడు ఇక్కడ. ఏమనంటాడంటే, నీవు పట్టణంలో దీవించబడదువు, పొలములో దీవించబడదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువులు మందలు, నీ దిక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నువ్వేదో దీవించబడడం కాదు, నీ యొక్క పిల్లల తరాలు దీవించబడతాయి, నీ పశువులు దీవించబడతాయి, నీ గొడ్డు గోదాం దీవించబడుతుంది. ఈరోజు నాకు సరిపోవట్లేదంటే నువ్వు దాచుకుంటున్నటువంటిదంతా కూడా చివరికి వచ్చేసరికి నిన్ను కష్టానికి, నష్టానికి, ఇరుకుకు, ఇబ్బందికి గురి చేస్తుంది.
మన ఒకరోజు నా సాక్ష్యాన్ని నిన్న అయ్యగారితో పంచుకునేటప్పుడు నా కుటుంబం గురించి నేను పంచుకుంటా ఉంటే నాకే మళ్ళీ ఆ ఉద్దేశము అది నిజమే కదా ప్రభా, ఏమిచ్చానని నన్ను ఇంత దీవించావు అని అనిపించింది. ఎప్పుడు కష్టాన్నే కాదు సంతోషాన్ని కూడా అనుభవించడానికి దేవుడు ఆస్కారం ఇచ్చాడు తన దీవెనల ద్వారా. ఈరోజు నీ పిల్లల తరంలో దీవించబడాలంటే ఇదిగో ఈరోజు నువ్వు పాటించు, ఇది నేర్పించు ఫస్ట్. హల్లెలూయా, స్తుతి, ఆరాధన, ఎగరటం, దూకటం, 10 మందిలో ఏదో చెప్పేసి అదిగో మా పిల్లలు అనుకోవటం తప్పని నేను అన్నాను. కానీ అసలైనవి నేర్పించాల్సినవి ఇవే, దీవెనకరంగా ఉంచవలసినవి ఇవి నేర్పించు. దయచేసి జ్ఞాపకం పెట్టుకో. అంతమంది కొన్నిసార్లు ఇంకా కొంతమంది బాగా నేర్పించాలని మంచి తాపత్రయం ఉంటుంది, కానీ కొన్నిసార్లు పిల్లలు ఎదురు తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఈ పని కానుక చేతిలో పెడతారు, వాడు నేను ఎందుకు ఇలా అంటాడు. కాబట్టి వాళ్ళకి చెప్పాలి, నేర్పించాలి, విడమర్చాలి, విశదీకరించాలి. ఇంకా ఏమైనా ఉందమ్మా దాంట్లో? నీ గంపయు పిండి పిసుకుని తొట్టి దీవింపబడును, నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. నీ మీద నుండి నీ శత్రువులు యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట నుండి పారిపోదురు. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుతున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. ఎన్ని మంచి మాటలు ఉన్నాయి చూడండి. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకొనక ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసి ఆయన తనకు ప్రతిష్ఠితముగా నిన్ను స్థాపించును. ఎంత గొప్ప దీవెనండి, ఎంత గొప్ప దీవెన. ఈ రోజుల్లో ఎందుకు పొందుకోలేకపోతున్నాం అంటే ఎందుకు చేయవలసినవి చేయలేకపోతున్నాం, దేవునికి సరైన రీతిలో స్పందించలేకపోతున్నాం. రియాక్షన్ సరిగా లేదు. దేవుడేమో మంచి రియాక్షన్ కోరుకుంటున్నాడు మన నుంచి, ఇలా చెప్పంగానే అలా వినాలి అనుకుంటున్నాడు. కానీ మనమేమో చెవిటి వారిలాగా వినపడనట్లుగా యాక్ట్ చేస్తూ ఉన్నాం. అవి వినపడక కాదు, మనకు తెలుసు నా విషయంలో నేనేం నిన్ను అడుగుతున్నానో తెలుసు. ఇక దేవుని విషయంలో దేవుడు ఏం అడుగుతున్నాడో మీకు తెలియదంటే నేను నమ్మాలా? దేవుడు నమ్ముతాడా? దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇట్టి ఆశీర్వాదాలన్నీ మీకు, మీ కుటుంబాలకు, మీ పిల్లల తరములకు కలగాలని నిండు మనసుతో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒకటి నా ప్రార్థనే కాదు, మీ ప్రవర్తన కూడా దీనికి సహకరిస్తే, మీ ప్రవర్తనలో కూడా మార్పు వచ్చి దేవుని కొరకు, దేవుని సేవ కొరకు, సేవకుని కొరకు సహకరించే వారుగా మీరు మార్చబడితే దేవుని దీవెనలు మీకు కావు అనడానికి ఎవరికి హక్కు లేదు, ఎవరికి అధికారం లేదు. సాతాను ఎంత కుయుక్తి పనినా, ఎంత కుతంత్రము చేసినా మీకు అందవలసిన దీవెన మీకు అంది తీరుతుంది. మీరు ఇవ్వవలసినవి, మీరు చేయవలసినవి, మీరు ప్రేమించి దేవుని కొరకు నిలబెట్టవలసినవి నిలబెట్టినట్లయితే కండిషన్స్ అప్లై. ఈ కండిషన్స్ లేవు. ఫ్రీ 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 రక్షణ మాత్రమే ఫ్రీ, రక్షణ మాత్రమే ఫ్రీ. రక్షణ కొనసాగించటం చాలా చాలా అవసరం, అది కష్టం కూడా. ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి మా దేవా, కృపగలిగినటువంటి మా తండ్రి నీకు వందనాలు. రాజుల రాజా, ప్రభుల ప్రభా నీకు వందనాలు. కోత కాలపు పండుగ సందర్భముగా నువ్వు ఇచ్చినటువంటి నాయన చక్కటి మాటలను బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు. నిజముగానే నీ కొరకు శ్రేష్టమైనవి ఇవ్వాలి, విలువైనవి ఇవ్వాలి, ఎవరు ఇవ్వలేనివి ఇవ్వాలి. ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాల కొరకు మేము ఆశించినప్పుడు ప్రత్యేకమైనటువంటి రీతిలో మేము మీ దగ్గర ప్రవర్తించాలి అన్న అంశాన్ని మీరు మా జ్ఞాపకము చేసినారు. ఈ కోత కాలపు పండుగ, ప్రథమ ఫలముల పండుగ, క్రొత్త ఫలముల పండుగ, మరి పెంతెకొస్తు పండుగ దినాన ప్రభా మేము ఆచరించవలసినటువంటి నియమాలను, ఆచరించవలసినటువంటి పద్ధతులను మాకు చూపించినందుకే మీకు వందనాలు. నిజమే తండ్రి, మరొకసారి నీ నామములో వీటన్నింటినీ కూడా అవగాహన చేసుకుని, అర్థం చేసుకుని, మాసిదోనియా వారు శ్రమలలోనూ ఇచ్చారు, వారి కష్టకాలంలోనూ ఇచ్చారు, సామర్థ్యంకు మించి ఇచ్చారు. మాకే సరిపోలేదని వారు వెనకడుగు వేయలేదు, కానీ సామర్థ్యంకు మించి ఇచ్చినట్టుగా మేము చూస్తూ ఉన్నాం. అయ్యా, అట్టి విశ్వాసాన్ని, అట్టి బలాన్ని, అట్టి నమ్మకాన్ని, అట్టి మంచి గుణాన్ని ఇదిగో ప్రభా సంఘం తరపున, గాడ్ ఆల్మైటీ సంఘం తరపున నీ విశ్వాసులకు, నీ బిడ్డలకు, నాకును ఇచ్చి సహాయం చేయమని నజరుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్యూ జీసస్. దేవునికి వందనాలు.